వాల్యూమ్ చూడండి ఫస్ట్. మళ్ళీ వాయిస్ రాకుండా చేశారు రికార్డింగ్ చేసి. ఓకే, థ్యాంక్ యూ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినమున కూడి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఈ దినము శుభ శుక్రవారము అని అంటారు. వాస్తవానికి ఒక మనిషి మరణిస్తే ఆ దినాన్ని బాధాకరమైన దినము అని అంటారు, లేదంటే సంతాప దినము అని అంటారు, లేదంటే ఎంతో విచారకరమైనటువంటి దినము అని కూడా అంటారు. బట్ దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు మనందరి కోసం మరణించడము ఇది ఎంతో శుభ దినమై ఉన్నదంట. అందుకోసమే ఈ దినానికి పెట్టిన పేరు ఏంటి అని ఆలోచన చేస్తే గుడ్ ఫ్రైడే. ఏమంట? గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము అని పిలిచారు. ఓకే, దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీతో సిలువలో పలికిన 7 మాటలు ఉన్నాయి కదా, ఆ 7 మాటల మీతో పంచుకోబోయే ముందు మరొక విషయాన్ని పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభువారు సిలువలో 7 మాటలు పలికాడు. ఆ 7 మాటల కంటే ముందు జరిగిన ఒక సంఘటన గురించి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. గడిచిన ఆదివార దినమున మనమందరము కలిసి యేసు ప్రభువారు గాడిద మీద కూర్చుండి బెత్పాగే బెతానియా గ్రామముల గుండా యెరూషలేము పట్టణానికి వెళ్ళినట్టుగా ఆ విషయాన్ని మనమందరం ధ్యానించాం. సో ఈరోజు కూడా అక్కడి నుంచి ఎక్కడి నుంచి యెరూషలేము నుంచి గొల్గతా ప్రాంతం వరకు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆ సబ్జెక్ట్ తర్వాత సిలువలో పలికిన 7 మాటల గురించి మీకు వాక్యాన్ని అందిస్తాను. సో మీరందరూ జాగ్రత్తగా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తున్నాను. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు ఏంటో సంతోషించండి అని దేవుడు చెప్తే మనం సంతోషంగా ఉండం. దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇది శుభ శుక్రవారము అని. కానీ కొంతమందికి ఎన్ని శుక్రవారాలు ఇచ్చినా శుభం ఉండదు వాళ్ళకి. అందుకే ఆలస్యంగా వస్తూ ఉన్నారేమో. మన ఇండియా అంతా అంతేనా? మనమే అంతనా? ఏ రోజు టైంకి ఉండవన్నీ, ఏ రోజు టైంకి పోం మనం, ఏ రోజు టైంకి చేయం మనం, ఏ రోజు టైంకి మందిరంలో కనపడం. దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో కనబడుటకై మనం ఏం కావాలంట? సిద్ధపడాలంట. ఏం కావాలంట? మనమంతా సిద్ధపడాలంట. దేవుని మందిరంలో కనపడడానికి మనమందరం ప్రిపేర్ అయి దేవుని సన్నిధిలో కనపడాలంట. అందుకే ప్రభువారు ఏం చెప్తాడంటే మత్తయి సువార్తలో అనుకుంటా ఏం చెప్తాడంటే అక్కడ బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఉన్నారంట. బుద్ధిగల కన్యకలు ఏం చేశారంట?
మాట్లాడాలి అందరు. ఏం మౌనవ్రతమా ఎట్లా కొంపదీసి? మౌనవ్రతమా మీరంతా? కాదు కదా, చెప్పాలి. ఏమంట? సిద్ధపడ్డారంట. ఎవరు? బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడ్డారంట. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంట? పోదాములే, చూసుకుందాములే అని అనుకున్నారంట. ఈరోజు వాక్య సమయానికంతా వచ్చేవాళ్ళు ఎవరంట? సిద్ధపడిన వారు. ఎప్పుడు పోతే ఏముందిలే, ఎవరు మమ్మల్ని అడిగేవాళ్ళు, అట్లా వాళ్ళు మనమేం చేయలేము. మనము నేర్చుకోవాలన్నీ, మనం ప్రతిదీ నేర్చుకోవాలి. దేవుణ్ణి తెలుసుకున్న మనము ఒక క్రమాన్ని నేర్చుకోవాలి. మనిషి జీవితంలో క్రమము లేకపోతే అక్రమార్కులుగా మారిపోతాం మనం. ఇట్స్ వెరీ క్లియర్. సో మన జీవితంలో ఏముండాలంట? క్రమము అనేది ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది చరిత్ర, బైబిల్లో కొంత భాగమే ఉంది. బట్ నేను చాలా విషయాలను చాలా చోట్ల సేకరించి ఈ సబ్జెక్ట్ని తయారు చేశాను. మినిమం ఒక 6 గంటలు కూర్చుంటే కానీ సబ్జెక్ట్ దొరకలేదు నాకు. సో మీరు జాగ్రత్తగా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసు గొల్గొతా ప్రాంతానికి లేదా సిలువ మీదికి వెళ్ళబోయే ముందు ఎగ్జాక్ట్గా 5 days బిఫోర్, 5 రోజుల ముందు జరిగిన సంఘటన ఏంటంటే, ప్రభువైన యేసు ఒలివ కొండ అని పిలువబడుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న బెత్పాగే అన్న గ్రామానికి వచ్చాడంట. బెత్పాగే అంటే మీకు లాస్ట్ వీక్ చెప్పాను. బెత్పాగే అంటే అంజూరపు ఇల్లు అని అర్థం. ఏమంట? బెత్పాగే అంటే అంజూరపు ఇల్లు అని చెప్పాను. ఆ ప్రాంతంలోనికి వచ్చి ఆయన ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న 12 మంది శిష్యులలో ఇద్దరిని చూసి వారితో అన్నమాట ఏంటంటే, మీరిద్దరూ సమీపంలో ఉన్న గ్రామమునకు వెళ్ళి, సమీపంలో ఉన్న గ్రామం ఏదంట? లాస్ట్ టైం చెప్పాను. ఏమంట? బెతానియా, ఒలివల కొండ, బెత్పాగే, బెతానియా, యెరూషలేము. ఇవి ఇలా లైన్గా ఉన్నాయన్నమాట. బెత్పాగే అన్న గ్రామంలో ఉన్నటువంటి ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు బెతానియా గ్రామమునకు వెళ్ళి లేదా సమీపములో ఉన్న గ్రామమునకు వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద ఉంది, దాన్ని తీసుకొని రండి అన్నాడు. రైట్, ఆ కట్టబడిన గాడిదను తీసుకొని వచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల మీద వారి దగ్గర ఉన్న కొన్ని వస్త్రాలను వేసి యేసు ప్రభు వారిని కూర్చుండబెట్టి ఒలీవల కొండం అనే ప్రాంతంలో నుంచి, అక్కడి నుంచి బెత్పాగే అనే గ్రామ సమీపములో నుంచి యెరూషలేమునకు ఆయనను తీసుకుంటూ వచ్చారంట. ఎలా తీసుకుంటూ వచ్చారంట? జయధ్వనులతో, ఆహ్లాదముగా, సంతోషముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ అలా అద్భుతంగా యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులతో అనేక మంది పరివారముతో ఆయన యెరూషలేమునకు సమీపించాడంట. యెరూషలేమునకు సమీపించిన తర్వాత ఆ యెరూషలేము పరిసర ప్రాంతాలను చూస్తూ, ఆ యెరూషలేము మందిరములో జరుగుతున్న కార్యకలాపాలను చూస్తూ ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంట? బెతానియా అన్న గ్రామానికి వచ్చాడంట. రిటర్న్, నా మాటను గమనించాలి బాగా. ఇది మీరు కొంచెం మిస్ అయినా కానీ చరిత్ర అర్థం కాదు. ఇట్స్ వెరీ క్లియర్ చెప్తున్నా. కొంచెం మిస్ అయినా చరిత్ర అర్థం కాదు. ఒలీవల కొండ ప్రాంతం నుంచి బెత్పాగే గ్రామములో నుంచి బెతానియా మీదుగా యెరూషలేం చేరారు. యెరూషలేము చేరిన తర్వాత అక్కడ కార్యకలాపాలన్నీ ముగించుకుని
మరలా ఆయన తిరిగి వస్తూ ఎక్కడికి వచ్చాడంట? బెతానియా అనే గ్రామానికి వచ్చాడంట. చూసుకుందాం ఒకసారి. టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ మార్క్ 11:11. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వాక్యం. మా గట్టికి చదువుమా. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి సాయంకాలమైన, ఎంతసేపు ఉన్నాడంట ప్రభువారాడా? చెప్పాలి, ఎంతసేపు ఉన్నాడంట? సాయంకాలం వరకు అక్కడే ఉన్నాడంట. సాయంకాలం వరకు ఉండి సాయంకాలమున తన 12 మందితో కూడా బెతానియా వెళ్ళెను. అర్థమైందా నా మాట? నా మాట అర్థమైందా? యేసు ప్రభువారు బెత్పాగే గ్రామములో నుంచి యెరూషలేం వరకు వచ్చి యెరూషలేములో ఆయన సాయంకాలం వరకు ఉన్నాడంట. సాయంకాలం వరకు ఉండిన తర్వాత ఆయన తిరిగి ప్రయాణమై ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడికి స్టే చేశాడంట? బెతానియా అనే గ్రామానికి వచ్చాడంట. ఎందుకు బెతానియా గ్రామానికి వచ్చాడంట అని ఆలోచన చేస్తే, ప్రభు అయిన యేసుకు ఈ లోకంలో నివసిస్తూ ఉన్న సమయంలో ఎవరైనా బంధువులు ఉన్నారు అంటే, ఎవరైనా ఆత్మీయమైన కుటుంబం ఉంది అంటే ఆ కుటుంబమే మార్తా, మరియా, లాజరు కుటుంబం అంట. సూపర్. కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయి. హాలిడేస్ రాగానే ఆ ఇంటికే పోదాం అనుకుంటారు. ఎందుకట్లా? చెప్పాలి, ఎందుకట్లా? ఉన్నారా పోయారా? ఏమ్మా, ఉన్నారా పోయారా? ఉన్నారా పోయారా? మళ్ళీ మాట్లాడరే. పోయినోడు మాట్లాడు, ఉన్నోడు మాట్లాడతారు. ఉంటే మాట్లాడండి, పోయింటే మాట్లాడొద్దండి. చెప్పాలి. మనం ఏదైనా ఇప్పుడు నెక్స్ట్ మంత్ హాలిడేస్ రాబోతున్నాయి. హాలిడేస్ రాగానే హాలిడేస్ ఇంకా 2-3 రోజులు ఇస్తారు అన్నప్పుడు మన మైండ్లో ఒక ఊరు వచ్చేస్తుంది. ఆ ఊరికి వెళ్ళాలా, అక్కడే ఉండాల, హాలిడేస్ అంతా అక్కడే గడప. ఎందుకు అనుకుంటాం అట్లా? అక్కడ మనకు నచ్చిన వారు ఉన్నారు, అక్కడ బాగా చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉండడానికి సౌకర్యంగా ఉంది. సో దానికి మనం ఏం చేస్తామంట? చూస్ చేసుకుంటాం. అవునంటారా కదంటారు? కొన్ని ఊర్లు ఉంటాయి, పొద్దున బయలుదేరి మధ్యాహ్నం వెళ్తాము, మధ్యాహ్నం బయలుదేరి రాత్రికి ఇంటికి వచ్చాం. ఎందుకట్లా? చెప్పాలి, ఎందుకట్లా? అవి నచ్చవు మనకి. ఎందుకు? అక్కడ సమాధానం ఉండదు. అక్కడ సరిగ్గా పట్టించుకోరు ఎవరు మనల్ని. ఏమమ్మా, ఏమన్నా మటన్, చికెన్, ఏమన్నా ఈరోజు పండగ, యాడున్నాయమ్మా, డబ్బులు లేవు, ఏం లేవు, అన్నీ అయిపోయాయి. ఎప్పుడు పోయినా డైలాగ్ అంటారని తెలిసి మనం ఏం చేస్తామంట? పొద్దున పోయినామా సాయంత్రం తిరుక్కొని వస్తాం. అదే నచ్చిన వాళ్ళ ఊరు ఉందనుకోండి, మనం వెళ్తాము. ఇప్పటికే 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, ఇంటికాడ నా మొగుడు ఉంటాడు, నా పిల్లలు ఉంటారు, నేను వెళ్ళాలా అని అంటే కూడా ఏమంటుంది మీ వదిన? చెప్పండి అమ్మా, మీ వదిన ఏమంటుంది? ఏమంటుంది? మొన్ననే కదా వదిన వచ్చింది, ఇంకా 2 రోజులు ఉండెళ్ళు, ఏం కాదులే, నేను కావాలంటే మీ అన్నకి, మా అన్నకి ఎవరంట ఫోన్ చేసి చెప్తాలే అన్నట్టు. వాళ్ళు అలా అనగానే మనం ఏమవుతామంట? వాళ్ళు చెప్పకముందే మనమే ఫోన్ చేసి, ఇదిగో ఇంకా 10 రోజులు రాను, ఏడో సైడ్ హోటల్లో దించావు నువ్వు. ఎవర్రా? మీకు తెలుసా, ఈ మధ్యకాలంలో హోటళ్ళు బీభత్సంగా పెరిగిపోయాయి. అసలు నేను ఆ హోటల్ వాతావరణాన్ని చూసినప్పుడు, ఏ హోటల్ చూసినా కానీ ఫుల్ 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 ఫుల్, ఇంక్లూడింగ్ టీ తాగాలన్నా ఫుల్ అయిపోయినాయి. చైర్ లేవు, నిలబడల్లా. ఓ బ్యాచ్ లేసిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ కూర్చోవాలి. ఏ లైన్లో అన్నా చూడండి, ఏ వీధిలో అన్నా చూడండి, టీ స్టాల్ పెరిగిపోయాయి, టిఫిన్ సెంటర్స్ పెరిగిపోయాయి, భోజనము, హోటల్స్ అన్నీ పెరిగిపోయాయి. నేను వీటన్నిటిని చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఎవరు అన్నారు, నిజాలు నిర్భయంగా ఒప్పుకుంటారు ఆడవాళ్ళు మాత్రం. ఇంట్లో వంటలు చేసేసి తక్కువైపోయింది. అసలు గమనించాలి, గమనించాలి. వాక్యంలో ఆలోచన చేస్తే యేసు ప్రభువారంట మార్కు 11:11లో మనం చూస్తే, ఆయన
యెరూషలేములో సాయంకాలం వరకు ఉండి ఆ పరిస్థితిని అంతా గమనించాడంట. చూసిన తర్వాత తిరిగి బెతానియా గ్రామానికి వచ్చాడంట. బెతానియా గ్రామం ఎందుకు వచ్చాడంటే అక్కడ మార్తా మరియ లాజరులు ఉన్నారంట. మీకు తెలుసా, యేసు ప్రభు కన్నీళ్ళు ఎవరి కోసమైనా కార్చాడా అని ఆలోచన చేస్తే ఆ ఇంటిలో ఉన్న లాజరు కోసం కన్నీళ్ళు కార్చాడు. ఇట్స్ వండర్ఫుల్. అంటే ఎంత ఆత్మీయంగా ఆ కుటుంబం యేసు ప్రభుకు దగ్గరగా ఉందో ఆలోచించి. మనకు కూడా అంతే కదా, కొన్ని సందర్భాల్లో ఏమీ విషయం ఉండదడా, కానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమందితో అమాంతంగా కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా, వారితో ఉన్న ఆ అటాచ్మెంట్, ఆ అనుబంధం. యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే ఆ కుటుంబంతో చక్కని పరిచయం ఉంది కాబట్టి ఆయనంట బెతానియా గ్రామంలోనికి వెళ్ళాడంట. నా డౌట్ ఏమంటే, బాగా వినండి, నా డౌట్ ఏమంటే యేసు ప్రభు మనకి ఇక్కడ కూడా ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం అంటే, ఆడవాళ్ళున్న ఇంటిలో, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ ఇంటిలో పరాయి పురుషులు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మనస్సు చాలా చెడ్డది. దేవుడు ఇక్కడ కూడా అదే నేర్పిస్తూ ఉన్నాడు. ఇట్స్ వెరీ క్లియర్. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ ఇంటిలో పరాయి పురుషులు అక్కడ స్టే చేయడానికి వీల్లేదు. దేవుడు అదే నేర్పిస్తాం. నేను బాగా గమనించాను, ఈ వాక్యాన్ని బాగా స్టడీ చేస్తే నాకు దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే, యెరూషలేములో నుంచి బెతానియా గ్రామానికి వచ్చాడు. సూపర్. బెతానియా గ్రామంలో ఎవరింటికి వచ్చాడు? లాజరు ఇంటికి వచ్చాడు. లాజరు ఇంటిలో ఎవరెవరు ఉన్నారు చెప్పాలి? ఎవరెవరు ఉన్నారు? మార్తా, మరియా. వీళ్ళు పెళ్ళైన వాళ్ళ? పెళ్ళి కాని వాళ్ళు. లాజరు పెళ్లి కాను. ఈ ముగ్గురు పెళ్లి కానటువంటి యవ్వనస్తులు. ఇప్పుడు యేసు ప్రభు వారితో ఒక పరివారం ఉంది. ఎవరో పరివారం అంట? 12 మంది శిష్యులు ఉన్నారు. ఒక టీం, 12 మంది శిష్యులు ఉన్నారు. రైట్. ఇప్పుడు సాయంకాల సమయమందు బెతానియా గ్రామంలో ఉన్న లాజరు ఇంటికి వచ్చినప్పుడు రాత్రి అవుతుంది. మళ్ళీ రాత్రి ఎక్కడ పండుకోవాలా? దేవుడు అక్కడ కూడా ఏం నేర్పిస్తాడంటే, వాళ్ళ ఇంట్లో భోంచేద్దాం అంతే, కానీ ఎక్కడ స్టే బెతానియా గ్రామం నుంచి గెత్సెమనే తోట ఉంది, అక్కడ పోయి పండుకుందాం అంతే. చప్పట్లు కొట్టరే. బాగలేదా? బాగుందా? బాగలేదా? దేవుడు నేర్పించే పాఠాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు ప్రభు వారు మనం ఎలా నడుచుకోవాలో నేర్పించాడు, ఎలా ఉండాలో నేర్పించాడు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్పించాడు. అందుకే 12 మంది మగవాళ్ళను వెంట పెట్టుకున్నటువంటి ప్రభువారు ఏం చేశాడంటే, బెతానియా గ్రామంలో ఉన్న లాజరు ఇంటికి వచ్చిన తర్వాత మార్తా మరియలు వంట చేశారు. బాగా వంట చేసి శుభ్రంగా తిన్నారంట. ఎవరు? యేసు ప్రభువారు. నా యాడనుందాడా యాడ, నువ్వు అన్ని ఇట్లా చెప్పద్దా? ఒరే, కొన్ని మాటలు రాయరా, మనమే తెలుసుకోవాలంతే. బైబిల్ ఏడనుందా పళ్ళు కడుక్కో అని? చెప్పండి, మీరు చెప్పండి. బ్రష్ వేసుకొని కోల్గేట్ ఉందా? కొన్ని సిద్ధాంతాలు బైబిల్లో ఉండవు. దాన్ని మనమే ఏం చేయాలంట? ఆలోచించాలి. సాయంకాల సమయమందు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మాట వరుసకైనా అంటామా అనమా? భోంచేయని అనమా? కొంతమంది ఉంటారు ఇంట్లోకి పోతున్నారా, బస్సుకి టైం అయిపోతుంది, ఇంకో బస్సు లేదు, ఇంకో బస్సు, ఈ బస్సు అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంట్లోకి రావద్దు, అట్లా పోయి సావు అని అర్థం. కానీ మార్తా మరియలకు ఉన్నటువంటి మంచి మనసు ఏంటి తెలుసా? ఆతిథ్యం ఇచ్చే మనసు అంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. సూపర్. మీరు బాగా గమనించండి, యోహాను సువార్త 11లో కూడా యేసుప్రభు వారు ఒకసారి వస్తాడంట. వస్తే ఏం చేస్తారంట? శిష్యులందరికీ కూడా యేసుప్రభు కూడా మార్తా ఏం చేస్తుందంట? వంటను సిద్ధం చేస్తాడు. ఎప్పుడన్నా రాని భోజనం సిద్ధపరిచి పెట్టారంట. మేము కూడా చాలా ఇండ్లకు పోతాము, మంచినీళ్ళు తాగుతారా అంటారు కానీ భోంచేస్తారా అని అడిగారు ఎవరు? టైంలో వచ్చారు, ఆకలి మీద ఉంటారు, కనీసం భోంచేయండి, అందరూ వచ్చారు, కావాలంటే ఆ చెయ్యి ఎట్లాంటి తెలుసు, 10 నిమిషాలు
కొంతమంది ఉంటారు లోపల ఉన్నా కానీ పెట్టరు, ఉన్నా కానీ పెట్టరు, పెడితే మళ్ళీ చేసుకోవాలి కదా అని. నో నో నో, దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, నీ ఇంటికి సేవకులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపించాలంట. అబ్రహాం ఇదే చేశాడు తెలుసా. ఎండవేళ దేవదూతలు అబ్రహాము దగ్గరికి వస్తే అబ్రహాం ఏం చేశాడంట, చక్కగా బిర్యానీ చేసి దేవదూతలకు పెట్టారంట. చక్కగా బిర్యానీ చేసి దేవదూతలు పెట్టారు. ఇంత ఎండలో యాడ్ చేసేది అబ్రహాము, నువ్వు భలే చెప్తావని శారా అనలే. మాణికల పిండి తీసుకో ఇదంతా చెయ్య. శారా మొత్తం రొట్టెలు చేసి, మటన్ చేసి, బిర్యానీ చేసి తెచ్చిపెట్టిందంట ఎండవేళలో. ఒకసారి ఆలోచించేయండి, మన ఇంటికి ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు మాట వరుసకైనా అనండి, మేమేం తినం, మళ్ళా మాట అన్నా కానీ మీరు తినిపోతారులేనా అన్నారేమో. ఎందుకు? మేము అట్లాంటి వాళ్ళం కాదు, మేము మంచి వాళ్ళం. మీరు పెడతామన్నా మేము తినము. నేనేమంటా అంటే, మాట వరుసకైనా వచ్చిన అతిథిని మనం గౌరవించాలి. ఇంకొకసారి నీ ఇంటికి రావడానికి ఇష్టపడతారు. యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. మీకు తెలుసా, బెతానియా గ్రామములో లాజరు కుటుంబం ఉంది. బెత్పాగే గ్రామంలో ధనవంతుడైన సీమోను ఇల్లుంది. కుష్ఠిరోగైన సీమోను అని పిలువబడ్డాడు. ఆ కుష్ఠిరోగైన సీమోను దేవుడు బాగు చేశాడు. ఆ ఇంట్లో కూడా విందు ఏర్పాటు చేశాడు. మరి ఎందుకు ఆయన ఈ ప్రాంతంలోనే ఎంచుకున్నాడో, ఆ ఇంటినే ఎంచుకున్నాడంటే, ఆ ఇంటిలో ఉన్న ప్రేమ మరి ఏ ఇంటిలో కనిపించలేదు. దేవుడు ఎక్కడుంటాడు తెలుసా? ఎక్కడ సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఏమంట? సంతోషం ఎక్కడ ఉంటుందో ఎక్కువ పెట్టద్దు. సంతోషం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడట. యేసు ప్రభు వారికి బెతానియా గ్రామంలో ఉంది, బెత్పాగే గ్రామంలో ఉంది, యెరూషలేములో ఉన్న చాలా మంది పరిచయస్తులు ఉన్నారు. కానీ ఎవరింటికి పోలేదంట. ఎవరింటికి పోయాడంట? మార్తా, మరియా, లాజర్ ఇంటికే పోయాడంట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళు అక్కడ భోజనం సిద్ధపరిచిన తర్వాత భోజనం చేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడంట. అందుకోసమే వాక్యంలో ఉంటుంది, ఆయన వాడుక చొప్పున ప్రతి దినము రాత్రికాల సమయమందు గెత్సెమనే తోటలోకి పోయి గడిపాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంట ఆ ఇంట్లో లేడీస్ ఉన్నారు, మనం ఉండకూడదు. ఎంత అలసిపోయినా ఆ ఇంట్లో ఉండకూడదు. మనం ఎంత టైర్డ్ అయిపోయినా మనం ఉండకూడదు. మనకంటూ ఒక ప్లేస్ ఉంది. ఎక్కడ ఆ ప్లేస్? గెత్సెమనే. అక్కడికి వెళ్దాం అందరం అని చెప్పి బెటాలియన్ అంతా తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంట? గెత్సెమనే ఊరికి వెళ్ళాడంట. ఇది ఎప్పుడు జరిగిందంట? హలో, ఏ దినాన జరిగిందంట? ఇదంట? వింటున్నారా? వింటం లేదా? యా రోజు జరిగిందంట? ఆదివారం రోజు. మీరు ఇట్లా అంటే అర్థం కాదని అంటున్నారు కదా మీరంతా, మహానటులు మీరంతా. ఎప్పుడు జరిగిందంటే ఇది ఆదివారం రోజు జరిగిందంట. ఆదివారం రోజే కదా ఆయన గాడిద మీద ఊరేగింది. ఆదివారం సాయంత్రం ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములోకి వెళ్ళాడు. ఆదివారం సాయంత్రం నుంచి ఎక్కడికి వచ్చాడు? చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? బెతానియా గ్రామానికి వచ్చాడు. బెతానియా గ్రామంలో ఎవరింటికి వచ్చాడు? చెప్పండి, ఎక్కడికి వచ్చాడంట? ఏ ఫర్, చెప్పండి రా, ఏ ఫర్, బి ఫర్. ఇట్లా చెప్తే కానీ అర్థం కాదేమో మీకు. నాకు తెలిసి వాక్యం ఇట్లా ఎవరు చెప్పరు. నిజంగా చెప్తాను, ఎవరు చెప్పరు. నేను పొద్దు నుంచి కనీసం అంటే చాలా ఛానల్ చూస్తూ ఉన్నా, వాక్యం చెప్పే విధానాన్ని చూస్తూ ఉన్నా, ఎవరు చెప్పరు. యేసు ప్రభువారు 9 గంటల సమయంలో సిలువ వేశారు. గెత్సెమనే తోటలో గొల్గొతా ప్రాంతాన్ని తీసుకొని పోయారు. ఆయన సిలువ మీద వ్రేలాడుతూ రక్తమంతా దారపోసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, తండ్రి ఇలా చెప్తే మీకు బాగుంటుంది చూడు. ఎందుకు ఇంత
క్లారిటీగా చెప్తా ఉన్నానంటే మరలా ఈ సబ్జెక్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చెప్తా ఉన్నాను. అర్థమైందన్నమాట. బాగా వినాలి. వింటారా వినరా? వింటామని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. బాగా వినండి, సరేనా? ఇప్పుడు ఎక్కడున్నారంట? ఎక్కడున్నారంట? గెత్సెమనే తోటలో ఉన్నారంట. ఏ దినాన? ఆదివారం దినాన. మరి మనం ఏ రోజు ఉన్నాము ఇప్పుడు? ఏ రోజు ఉన్నాము? రైట్. ఇప్పుడు ఈ 4, 5 ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం, ఈ 6 రోజులు నేను చెప్తా. ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది? ఆదివారం అయిపోయింది. ఆదివారం అయిపోయింది కదా. ఆదివారం అయిపోయిన తర్వాత ఆయన, చూద్దాం ఒకసారి, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వాక్యం. యోహాను 12:1. త్వరగా తీయాల. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేచిన లాజరు ఉన్న బెతానియాకు, పస్కా పండుగకు, ఇక్కడ కూడా ఈ మాటను గుర్తుపెట్టుకున్న 6 అనేది చాలా ఇంపార్టెంట్. 6ని క్లాసిక్స్ అంటారు. 6ని 2గా విభాగించారు. అంటే యూదుల దృష్టిలో 6 అనేది 3 దినాలతో సమానము. అర్థమవుతుందన్నమాట. అందుకోసమే దినాన్ని ఎలా కొలిచారంటే, మనం ఆదికాండం 1వ అధ్యాయాన్ని చదివితే అక్కడ కనిపించే విషయం ఏమంటే, దేవుడు భూమ్యాకాశములను లేదా వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఏమైందంట? ఒక దినమాయను. ఏమైందంట? రాత్రియు పగలును ఆయను అన్నమాట. నా మాటను గమనించాలి బాగా. యేసు ప్రభువారంట రాత్రికాల సమయమందు గెత్సెమనే తోటలో కాలము గడిపిన తర్వాత మరలా ఉదయము కాగానే, ఉదయం అనగా సోమవార దినమున మరలా ఎక్కడికి వచ్చాడంట? లాజరింటికే వచ్చాడంట. లాజరింటికి వచ్చి ఆ సోమవారం అక్కడే బాగా గడిపేశాడంట. ఆ మాటలు ఈ మాటలు వచ్చిన వాళ్ళకి స్వస్థపరుస్తూ అన్నీ చెప్పుకుంటూ గడిపేశాడు. అలా గడిపేసిన తర్వాత మరుసటి రోజు అంటే మంగళవారం. చూడండి, మంగళవారం రోజు మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వాక్యం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వాక్యం. మరునాడు వారు బెతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల అంజూరపు చెట్టును చూచి, దూరం నుండి చూచి, ఇదంతా మనకు తెలిసిన స్టోరీనే, నేను బాగా చెప్తాను, జాగ్రత్తగా. యేసు ప్రభువారంట మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వాక్యం మనం చూస్తే రాయబడిన మొట్టమొదటి వాక్యం ఏంటంటే మరునాడు అంటే ఎప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నారంటే, ఆదివార సాయంకాల సమయమందు మరునాడు వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారంట? యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారంట. సోమవారము లాజర్ ఇంట్లోనే ఉన్నారు. అర్థమైందన్నమాట. మంగళవారం ఉదయకాల సమయమందు లాజరు ఇంటిలో నుంచి యెరూషలేమునకు వెళ్తూ మార్గ మధ్యములో ఆయనకు ఆకలైందంట. నేను ఈ మాటను బాగా ఆలోచన చేశాను. ప్రభువా, మార్త మరియలు సూపర్గా ఫుడ్ చేస్తారు కదా, మళ్ళా మీకెందుకు ఆకలేంది అసలు? ఆ మాటను గమనించాలి బాగా. ఆదివారం లాజర్ ఇంట్లోనే భోజనం, సోమవారం రోజు లాజర్ ఇంట్లోనే భోజనం. మరి యేసు ప్రభుకి మంగళవారం ఉదయకాల సమయం అంది ఏమైందంట? ఆకలేందంట. బాగా వినాలి. ఆకలి ఆయన వెళ్తా ఉంటే మార్గ మధ్యములో ఒక అంజూరపు చెట్టు కనిపించిందంట. అంజూరపు చెట్టు కనిపిస్తే ఆ అంజూరపు చెట్టును చూసి, దూరం నుండి చూచి, ఆ చెట్టు పచ్చగా ఉండడాన్ని చూచి, అరే ఈ చెట్టు యందు ఏవైనా పండ్లు దొరుకుతాయేమో అని వచ్చాడంట. వస్తే ఏమైందంట? ఒక్క పండు కూడా దొరకలేదంట. ఆకలిగా ఉన్నప్పుడు మనం ఏదైనా హోటల్, ఇక్కడ మీకు భోజనము దొరుకును అన్నమాట రాసినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు భోజనం లేదు అంటే ఏమవుతుంది మనకి? చెప్పాలి, ఏమంటారు? బోట్ ఎందుకు పెట్టావయ్యా నువ్వు? తీసి పడే, లోపల పడే, ఎందుకు పెట్టావు అట్లాంటప్పుడు?
అంటామా అనమా? అనమా? ఆకలి మీద ఉంటే ఖచ్చితంగా కోపం వస్తుంది మనకి, ఏం లేకపోతే. యేసు ప్రభు కూడా అదే కోపం వచ్చింది. చూడ్డానికి పచ్చగా ఉంది కదా, అంజూర పండ్లు దొరుకుతాయేమని పోతే ఒక్క పండు కూడా దొరకలేదంట. ఈయన కోపం వచ్చిందండి. కోపం వచ్చి శపించాడంట, అంతే. నువ్వు ఎప్పటికీ కాపు కాయకుందు గాక, అంతే. శపించగానే ఆ చెట్టు ఏమైందంట, కాస్త 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 మరుసటి రోజుకంతా ఆ చెట్టు వేర్లతో సహా ఎండిపోయిందంట. వినాలి, బాగా వినాలి. 11వ అధ్యాయము 12వ వాక్యంలో చూస్తే, ఆయన అంజూరపు చెట్టును శపించి యెరూషలేములోకి వెళ్ళారంట. యెరూషలేములోకి వెళ్తే అక్కడ ఏం జరిగిందంట అన్న విషయాన్ని ఆలోచన చేస్తే, క్రయ విక్రయములు చేస్తూ ఉన్నారంట. ఏం చేస్తూ ఉన్నారంట? చదవండి, అది కూడా చదవండి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయమును చూచి ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని చూచి వెళ్ళగొట్టను ఆరంభించాడు. ఏం చేశాడంట యేసు ప్రభు వారు? యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ఆయన అక్కడున్న వారిని వెళ్ళగొట్టాడంట. ఎందుకు వెళ్ళగొట్టాడంట? దేవుని సన్నిధానంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నారంట. బాగా వినాలి అందరు కలిసి. దేవుని సన్నిధానంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నారంట. వ్యాపారాలు చేస్తూ ఉంటే ప్రభుకు నచ్చలేదంట. అందుకే కింద ఏమంటాడంటే, నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చొద్దండి. ఇది వ్యాపారం చేసుకోవడానికి ఇదేమైనా షాప్ కాదు, ఇది నా తండ్రి ఉండేటువంటి ఇల్లు. ఈరోజు చాలా సంఘాలు ఎలా అయిపోయాయంటే, దేవుని సన్నిధి కంటే ఎక్కువగా వ్యాపారం అయిపోయింది. ఎక్కువగా వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. ఖర్చీపులు అమ్ముకుంటా, నూనె నమ్ముకుంటా, ఇంకా చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. లేనిపోనివన్నీ జరుగుతూ ఉన్నాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభువారు ఆ మందిరంలో వ్యాపారం జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక కొరడ పట్టుకున్నాడంట. అంటే ఎంత కోపం వచ్చింటే పట్టుకుంటాడు ఒకసారి ఆలోచన. యేసు ప్రభువారికి ఎంత కోపం వచ్చింటుందో ఆలోచించండి. అందుకే దేవుని మందిరములో ఉన్నప్పుడు భయంతో ఉండాలంట. దేవుని మందిరంలో ఉన్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలంట. ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే, దేవుని మందిరం భయం ఉండదు, భక్తి ఉండదు. ఇంట్లో నిద్రలు రావు, ఏడొస్తాయి నిద్రలు. చర్చిలో వద్దంటే నిద్ర వస్తుంది. మీకు ఎప్పుడైనా నిద్ర రాలేదనుకోండి, చర్చికి రండి. నిజంగా చెప్తున్నా, మీకు చర్చిలో వద్దంటే నిద్ర వస్తుంది. మీకు ఫ్యాన్లు అవసరం లే, ఏసీలు అవసరం లే, కూలర్లు ఏం అవసరం. చర్చిలో ఒకసారి ఇలా వండుకున్నావు అంటే సాతానుడు వచ్చి పాటు పాటు నిద్రపుచ్చుతాడు. నిజంగా చెప్తా ఉన్నా. ఇక్కడ ఆలోచన చేస్తే ప్రభువుకు నచ్చక కోపం వచ్చి అందరినీ తోలివేశాడంట. పౌరాలన్నీ వదిలేశాడు, పిట్టలన్నీ వదిలేశాడు, పశువులన్నీ తోలేశాడు, అన్నిటి ఇది నా దేవుని మందిరము, ఇది నా తండ్రి ఇల్లు, ఏంటిక్కడ అని చెప్పి గొడవపడి అందరినీ పంపించేశాడు. పంపించేసిన తరువాత ఆయన మరల సాయంత్రం ఎక్కడికి వచ్చాడంట? మరలా యథాప్రకారము మార్త ఇంటికి వచ్చి అక్కడ భోంచేసుకుని అక్కడి నుంచి మరలా ఎక్కడికి వెళ్ళాడంట? గెత్సెమనే తోటలోకి వెళ్ళిపోయాడు. ఎన్నో రోజు ఇది? ఎన్నో రోజు? ఏము రోజు? మంగళవారం. బాగా వినాలి. సోమవారం, ఆదివారం రోజు గాడిద మీద వెళ్ళాడు, యెరూషలేములో ఉన్నాడు. మరలా తిరిగి వచ్చి మార్తా ఇంట్లో ఉండి రాత్రికి ఎక్కడ పోయాడు? గెత్సెమనే తోటలో పోయాడు. సోమవారం అంతా ఎక్కడ గడిపాడు? మార్తా ఇంట్లో గడిపాడు, లాజర్ ఇంట్లో గడిపాడు. అర్థమైందా? లాజర్ ఇంట్లో గడిపిన తర్వాత మంగళవారం ఉదయకాల సమయం ఏమైనాడంట? మార్తా ఇంటిలో నుంచి ప్రవేశించి యెరూషలేముకు వెళ్ళేటప్పుడు అంజూరపు చెట్టుని శపించాడు. యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత క్రయ విక్రయాలను చూసి వారిని తోలేశాడంట. తోలేసిన తర్వాత సాయంత్రం వరకు అక్కడ అద్భుతాలు చేస్తూ వాక్యాన్ని బోధిస్తూ మరలా సాయంత్రం కాగానే ఎక్కడికి వచ్చాడంట? మరలా లాజర్ ఇంటికి వచ్చాడు. మరలా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంట? గెత్సెమనే తోటలోకి వచ్చాడంట. గెత్సెమనే తోటలోకి వచ్చిన తర్వాత మరలా మరుసటి రోజు, ఏ రోజు ఆ రోజు చెప్పాలి, ఏ రోజు ఆ రోజు? బుధవారం అంట. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 21వ వాక్యం. మార్కు సువార్త 11వ అధ్యాయము 21వ. అప్పుడు పేతురు
ఆ సంగతి జ్ఞాపకము చేసుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు. ఎప్పుడు శపించాడు అంజూరపు చెట్టుని? ఏ రోజు శపించారా? మంగళవారం శపించాడు చెట్టుని. బుధవారం రోజు మరలా అదే మార్గంలో వెళ్తూ ఉన్నాడంట. అర్థమైందన్నమాట. బుధవారం రోజు అదే మార్గంలో వెళ్తూ ఉంటే యేసుప్రభు పట్టించుకోలే. ఆయనకి ఎప్పుడో తెలుసు, ఆయన నోటి నువ్వు అయిపోయింది ఇంక నీ పని. అర్థమైందే? నీ పని అయిపోయినట్లే ఇంకా. కానీ డౌట్ ఎవరికి వచ్చిందంట? శిష్యులకు వచ్చిందంట. యేసుప్రభు వారు తన మార్గంలో తను వెళ్తూ ఉంటే వెనకాల 12 మంది శిష్యులు, అన్నా నిన్న ఇట్లా వచ్చేటప్పుడు ఈ అంజూరపు చెట్టునే కదా ప్రభువారు శపించింది. అవునన్నా, ఎట్లయిపోయిందన్నా? మాడిపోయి మస్ అయిపోయిందంతా, ఏర్లతో సహా ఎండిపోయింది. ఏందన్నా నిన్న ఎంత పచ్చగుండా, ఏంటి ఇట్లయిపోయింది? డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి ఇదే కాదా? ఏమొచ్చిందంట? డౌట్ వచ్చిందంట. ఏం డౌట్ వచ్చిందంట? ఈ చెట్ట మరొక చెట్ట అని చెప్పి బోధకుడా ప్లీజ్ కొంచెం నిలబడతావా? ఏంటి పేతురు, ఏంటి? అయ్యా నిన్న శపించిన చెట్టు అదే, నిన్న దాన్నే నేను శపించింది. నిన్న భలే ఉండే కదా ప్రభువా అంటే నేను చెప్పాను కదా. ఎలా చెప్పాను? విశ్వాసముతో సందేహించక చెప్పాలంట. అక్కడ వాళ్ళకి శిష్యులకు నేర్పిస్తాడు. మీరు ఆ కొండని చూసి సందేహింపక ఎత్తబడి సముద్రంలో పడదుగాక అంటే ఏమవుతుందంట? ఆ కొండ ఏమవుతుందంట? ఎత్తబడి సముద్రంలో పడుతుంది. మీరు చెప్పండి అట్లే జరుగుతుంది. నేను చెప్పా. ఇప్పుడు ఆ చెట్టు ఏమైపోయింది చెప్పండి. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ చేయండి ఒకసారి. నీవు ఆశీర్వదించబడదుగాక అని చెప్పండి. మళ్ళీ శపించబడదుగాక అన్నదని మీకు మొక్కుతాను. మీకు ఏం చెప్పారు? చెప్పారా లేదరా? మీ ఇద్దరు చెప్పుకున్నారా? చెప్పురా, నువ్వు చెప్పినావా? నోటి మాట దీవెన వచనాలై ఉండాలంట. నువ్వు నాశనమై ఏదో ఒక రోజు పైన తిరుగుతూ ఉంటారు అమ్మలు అక్కలు. ఏమంటారంట? తదాస్తు అంటారంట. సో మీ నోటి నుండి ఆశీర్వాద దీవెన వచనాలే ఉచ్చరించాలంట. బాగుంటేవరా, నా కడుపున చెడబుట్టేవరా, నువ్వు చిన్నప్పుడే సవాల్. ఒరే వాడు చిన్నప్పుడు సచ్చేకే నువ్వు కన్నది. అట్లాంటప్పుడు కన్నడం ఎందుకు? ఏమ్మా కన్నడం ఎందుకు చెప్పు? చాలామంది తల్లిదండ్రులు పుట్టక పుట్టావరా, దరిద్రంగా పుట్టావు, మా కొంపలోనే పుట్టావు. దేవునికి ఇష్టం లేదు వేరే కొంపలో వేయడానికి. ఏమంట? నీ కడుపులో వేయడానికి దేవునికి ఇష్టమైందంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా ఉండండి. ప్రభు వారు పేతురుతో చెప్పినప్పుడు పేతురు స్టన్ అయిపోయాడంట. అంటే నోటి మాటకు అంత శక్తి ఉందా? నా మాటను గమనించాలి. మన నోటి మాటకు దేవుడు ఏమిచ్చాడంట? శక్తినిచ్చాడంట. ఆ మాట చెప్పగానే పేతురుకి ధైర్యం వచ్చేసింది. ఓహో నేను కూడా ఎప్పుడోసారి చెప్తాను. కొండ ఎత్తబడి సముద్రం అంటే కొండ పడిపోతుందిలే, ఉంది ఆ స్పిరిట్ ఉంది లోపల. ఇది ఏ రోజు జరిగిందంట చెప్పాలి? ఏ రోజు జరిగిందంట? బుధవారం రోజు జరుగుతున్న సంఘటన. అయితే బుధవారం రోజు యెరూషలేంకి వెళ్ళాడంట. యెరూషలేంలో సాయంత్రం వరకు బోధించాడు. సాయంత్రం ఎవరింటికి వచ్చాడంట? అదే వద్దనేది. ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోతే బాగుంటుందే, బాగలేదు. ఇప్పుడు ట్రెండ్ మార్చినాడు దేవుడు. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము 3-9 వాక్యాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము. ఆయన బెతానియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఎక్కడికి వచ్చాడంట? సీమోను ఇంటికి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడంట? సీమోను ఇంటికి వచ్చాడంట. మీరేం డౌట్ పడొద్దండి. అన్న ఆయన బెత్పాగే కదన్నా, ఇక్కడికి ఎట్లా వచ్చాడని మీకు ఇట్లా నాలెడ్జ్ వాళ్ళు ఉపయోగిస్తారు మీరు. ఆయనకు బెత్పాగేలో ఉంది, బెతానియాలో కూడా ఉంది ఇల్లులు. అర్థమవుతుందా లేదా? ఎందుకంటే ఆయన ఆస్తిపరుడు. అంతేనా కదా? మనం కూడా ఆస్తిపరులం అయితే ఏం చేస్తాము? హైదరాబాద్లో ఇల్లు పెట్టుకుంటాము, గుంటకల్లోకి ఇల్లు పెట్టుకుంటాము. అర్థమైందన్నమాట. ఆయన ధనవంతుడు కాబట్టి బెతానియా గ్రామంలో మరలా లాజరింటికే పోయేవాడు. కానీ ఇప్పుడు ఏమైందంట? ఏ రోజంట? బుధవారం రోజంట.
ఆయన ఉదయకాల సమయం ముందు వెళ్ళి యెరూషలేములో వాక్యాన్ని బోధించి మరలా తిరిగి వచ్చేటప్పుడు కుష్ఠిరోగి అయిన సీమోన్ వచ్చాడంట. వచ్చి దండాలు పెట్టి, అయ్యా దండాలయ్యా, ఈరోజు మీరు మాత్రం మా ఇంటికి రావాల్సిందే భోజనానికి. ప్రతిసారి లాజర్ ఇంటికే పోతున్నారు, మా ఇంటికి కూడా రావచ్చు కదా ఒకసారి. అవునా, సరేలే అయితే మీ ఇంటికి వస్తాం అని చెప్పి యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులను వెంటబెట్టుకొని ఎక్కడికి వచ్చాడంట? సీమోను ఇంటికి వచ్చాడంట. సీమోన్ ఇంటికి వచ్చి అందరూ కూర్చున్నాడంట. మన సీమోన్ గారు ఏం చేస్తున్నాడంట? మంచి భోజనం సిద్ధపరిచి పెడతా ఉన్నాడు. తినబోతూ ఉండగా లాజరు అక్క అయినటువంటి మరియా సీమోను ఇంట్లో ఉన్నాడు, మా ఇంటికి ఈరోజు రాలేదన్న వార్త తెలిసినప్పుడు, గత 2-3 రోజులుగా ఆమె ఇంట్లో ఉన్నప్పుడు భోజనం చేసినప్పుడు మార్త హృదయము మార్చివేయబడింది, కరిగిపోయింది. ఎలా? ప్రభు బోధించే మాటలను బట్టి. ఆమె ఒక పాపాత్మురాలు. ఆమె తన బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడింది. ఈరోజు ఎట్లాగైనా సరే మా ప్రభు మన ఇంటికి వస్తాడు, నా పాపాలను ఒప్పుకొని సిద్ధపడిందంట. ఏమేమి తీసుకొని? అత్తరు బుడ్డితో సిద్ధపడిందంట. ఆ రోజే యేసు ప్రభు రాలే. ఎందుకు రాలే? చూద్దాము, నేను వేరే చోటుకి వెళ్తే అక్కడికి వస్తుందో రాదో చూద్దాం. దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని చూస్తూ ఉంటాడంట. బుధవార దినమున రాత్రికాల సమయమందు లాజర్ ఇంటికి వెళ్ళకోకుండా ఎవరింటికి వెళ్ళాడంట? సీమోన్ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనము చేయబోతూ ఉండగా మరియా వచ్చి అత్తరు బుడ్డి, చాలా విలువైన అత్తరు బుడ్డి అంట, చాలా వెల కట్టగలిగిన బుడ్డి అంట. ఆ అత్తరు, ఆ సెంట్ లేదా పర్ఫ్యూమ్ పగలగొట్టి ఏం చేసిందంట? ఆయనకు అభిషేకం చేసిందంట. అభిషేకం చేసి ఆయన కాళ్ళు పట్టుకొని ఏం చేస్తూ ఉందంట? కన్నీళ్లు కారుస్తా హే కన్నీళ్లు కారుస్తూ ఉందంట. కన్నీళ్లు కారుస్తా ఉంటే ఏం చేసిందంట? తన కురులతో యేసయ్య పాదాల్ని తుడిచిందంట. ఏ రోజు జరిగిందంటే ఈ సంఘటన? బుధవారం రోజు బాగా వినాలి, బుధవారం రోజు జరిగిందంట. బుధవారం రోజు కన్నీళ్లతో ఆమె కడుగుతూ ఉంటే 12 మంది శిష్యులు ఉన్నారు కదా, అందరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎవరిని? మరియని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అందులో ఒకడు ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్. వాడు ఎవరోడు చెప్పండి రా? ఎవరోడు? కోశాధికారి అంటారు, ఫైనాన్స్ మినిస్టర్. ఎవరంట ఫైనాన్స్ మినిస్టరు? ఎవరు? నేనా? మళ్ళీ చెప్పండి ఎవరు తల్లి? కృప. ఎవరు? యూదా ఇస్కరియోతు. 12 మంది శిష్యుల్లో డబ్బు సంచి ఎవరి దగ్గర పెట్టాడంట దేవుడు? అంతే, దొంగకే దొంగ తాళం చెవులు ఇవ్వాలంట. ఎవరికి ఇవ్వాలంట? దొంగకే మన ఇంటి తాళం చెవులు ఇవ్వాలంట. యేసు ప్రభు వాడిని పరీక్షిద్దామని ఇచ్చేశాడు. ఇస్తే వాడు సంచిలో పడిన ప్రతి రూపాయి ఈ సంచులు వేసుకోవడమే. పాపం నిజంగా చెప్తున్నా, యేసు ప్రభు నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు తెలుసా? బైబిల్లో ఉంది, నంబర్ ఆఫ్ టైమ్స్. యూదా ఆడ కానుక ఇచ్చింది ఏమే? ఇంకెక్కడ కానుక ప్రభు? ఆ రోజు ఎన్ని రొట్టెలు? 5,000 రొట్టెలు పెడితే అప్పు చేసి తెచ్చి అప్పు చేశారా? యేసు ప్రభు ఏం చేశాడు? ఆకాశం అది కదరా, నువ్వు బలి చెప్తావులే ప్రభువా, ఆడ ఎక్స్ట్రా మంది వచ్చినారు తెలుసా, వాళ్ళకి అప్పు చేసి తెచ్చిన, నా దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి, అవన్నీ అప్పు చేసినాను. ఆ రోజు కానికి ఇచ్చినది ఏం చేసిన? ఆ అప్పులకి జమ కట్టేసిన. ఇది మనోడు చేసే పని. ఇక్కడ కూడా మరియా యేసు పాదాలు తుడుస్తూ ఉంటే విలువైన అత్తరు బుడ్డు ఉందే, అది చాలా కాస్ట్ అంట. ఆ అత్తరు సీస పగలగొడితే సువాసన వచ్చేసిందంట. ఆయనకు అభిషేకం చేసి ఎవ్వరూ మాట్లాడలే. ఎవరు మాట్లాడినారంట? యూదా ఇస్కరియోతు. సిస్టర్ గారండి మీకేమైనా కామన్ సెన్స్ ఉందా అన్న? ఏం చేశాను? అది ఎంత విలువైనది తెలుసా? సమ్ లక్షలతో కూడినటువంటి పర్ఫ్యూమ్ అది. దాన్ని కొనే బదులు ఆ 1,00,000 రూపాయలు ఎవరికి ఇచ్చింటే బాగుండు?
ఎవరికి ఇచ్చింటే బాగుండట? నాకు ఇచ్చింటే మేము పరిచర్యకు వాడేవా. భలే చెప్తూ ఉంటారు కొంతమంది, ఆ పరిచర్యకు వాడు, వీడు సోకులకు వాడుకుంటాడు. అమ్మ నేను వాడుకుని తల్లి, నాకు దేవుడు ఇచ్చాడు, లక్షణంగా ఇచ్చాడు. నేను కానుకలు కూడా యూజ్ చేయను, తీసుకోను. ఒకవేళ తీసుకున్నా కానీ దాచిపెట్టి 1వ తేదీ టిఫిన్ పెడతాం కదా, మీకు భోజనాలు పెడతాం, ఆ దినానికి నేనే అంత ఖర్చు పెడతా. నాకు దేవుడు ఇచ్చాడు, నాకేం తక్కువ చేయలేదు దేవుడు. అర్థమవుతుంది అన్నమాట. ఈడు అంటాడంట, ఎందుకు వేస్ట్ చేసావు నువ్వు అసలు ఆ పర్ఫ్యూమ్ కొనే డబ్బులు నాకు ఇచ్చింటే నేను సేవలో ఎట్లా వాడుతుంటే తెలుసా అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఎవరు దిక్కు చూశాడు చెప్పాలి, ఎవరు దిక్కు చూశాడు? యూదా ఇస్కరియోతు వైపు. అవునా యూదా అంటే బోధకుడా, నేను నిజంగా వచ్చే నెల ఏప్రిల్ 2, 3, 4 తేదీలో మీటింగ్స్ పెడదాం అనుకోండి, ఆ డబ్బు వచ్చింది. ఒరే ఇంకా సాలరా, ఎక్స్ట్రా సాలరా నువ్వు. అర్థమైపోయింది. వెంటనే అన్నాడంట, ఇంకా చాలు ఆపు, ఇంకా నా భూస్థాపన కార్యక్రమం నిమిత్తం ఈమె ప్రతి చోట ఏమవుతుందంట, పొగడబడుతుంది. ఈమె చేసిన పని మంచిది, ఖర్చు పెట్టిన పని మంచిది. సో ఎవరు ఏమనద్దండి, ఆమె చేయడం మంచిది, నువ్వు నోరు మూసుకో ఇంకా అని యేసు ప్రభు ఆ మాట అన్నాడంట. అంతే. అనగానే అందరిలో అనేసరికి మనం కోపం వచ్చింది, షేమ్గా ఫీల్ అయిపోయాడు. చిచి, 3 ఏళ్ళుగా నీతో తిరుగుతూ ఉంటే ₹1 ఆదాయం లేదు. ఈరోజు చాలామంది ఆలోచన చేసేది ఇదే. సేవలో తిరుగుతూ ఉంటారు, నాకు అసలు బట్టలు కొనిరే, సరిగ్గా తిండి పెట్టరే, వాళ్ళేమో బాగా కారులో తిరుగుతారు, నాకు ఇంతవరకు చిన్న కారు. చాలామంది సేవకులు ఉన్నారు. ఇస్కరియోతు యూదా కూడా ఇదే ఆలోచన. ఏం ఆలోచన? నాకు ఏమి ఇచ్చాడు? 3 ఏళ్ళుగా తిరుగుతుంటే కనీసం ₹1,00,000 జీతం ఇచ్చాడా ఏ రోజైనా? ఒక సొంత ఇల్లు ఇచ్చాడేమైనా? ఏమీ ఇవ్వలేదు. ఈయనతో ఉండడం వల్ల వేస్ట్ అని అనుకొని ఆ రోజు ఇస్కరియోతు యూదాకు సీమోన్ ఇంట్లో అవమానం జరిగేసరికి వాడు ఏం చేశాడంటే, అదే దినమున రాత్రికాల సమయమందు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? యాజకుల దగ్గరికి వెళ్ళాడంట. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే ఒప్పందం కుదుర్చుకున్నాడంట. ఏ రోజు కుదుర్చుకున్నాడంట? బుధవారం రోజు కుదుర్చుకున్నాడంట. ఏంటా ఒప్పందము? మీరు యేసు ప్రభును బంధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. 14:10 చూడండి ఒకసారి. మార్కు సువార్త 14:10. 12 మందిలో ఒక్కడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యం ఇత్తునని వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు. ఇది ఏ రోజు జరిగింది? ఇది బుధవారం రోజు. ఏ రోజు జరిగిందంట? బుధవారం రోజు జరిగిందంట. బుధవారం రోజు రాత్రి నుంచి ఇస్కరియోతు యూదా పార్టీ మార్చేశాడు. ఎవరు పార్టీ? ప్రధాన యాజకులతో పార్టీ చేరిపోయినాడు. ఎట్లాగైనా సరే ఈయన బంధించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో రాత్రైంది. ఎప్పుడు? రాత్రైంది. బుధవారం రాత్రైంది. యథాప్రకారం ఎక్కడికి వెళ్ళాడంట ఆయన యేసుప్రభు వారు? గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళీ తెల్లవారుజామున చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26:17. ఇది గురువారం. మత్తయి సువార్త 26:17. అమ్మ బాగా చదవాల. 26:17 చదువుమా. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న, పట్టణము అంటే మనకు రావాల్సినటువంటి ఆలోచన ఏంటంటే యెరూషలేము. అర్థమైందన్నమాట. పట్టణము అనగానే మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే యెరూషలేము. యేసు ప్రభువారు గురువారం ఉదయకాల సమయమందు, బాగా వినాలందరూ కలిసి, యేసు ప్రభువారు గురువారం ఉదయకాల సమయమందు సిద్ధపడుతూ ఉన్న సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారంట? యెరూషలేములోకి వెళ్తూ ఉన్నారు.
వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు అడిగారంట, అయ్యా ఈరోజు పస్కా ప్రారంభం కాబోతుంది, పులియని రొట్టెల దినము ప్రారంభం కాబోతుంది. సో మనం పస్కా పశువును ఆచరించాలి అంటే, ఈ దినాన్ని ఆచరించాలంటే ఎక్కడ మనము మీకోసం భోజనాన్ని సిద్ధపరచాలి. పస్కా ఆచరించడానికి మనకు ఒక గది కావాలి. ఎక్కడ అని అంటే ప్రభువారు చెప్పారంట, మీరు పట్టణంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఒకడు కడవెత్తుకొని పోతూ ఉంటాడంట. ఎవరంట? కడవెత్తుకొని పోతూ ఉంటాడు. మీరు వాన్తో పాటు వెళ్తే ఒక ఇల్లు కనపడుతుంది, ఆ ఇంట్లో మొత్తం అన్నీ కూడా మేడ గదిలో అరేంజ్మెంట్స్ జరుగుతాయి, అక్కడ చేయండి మీరు పోయి అని చెప్పాడంట. ఆ మాట చెప్పగానే శిష్యులు ఇద్దరు పోయినారంట. ఎవరు? పేతురు, యోహాన్లు ఇద్దరు పోయి ఆ కడవెత్తుకొని పోయేవాని వెనకాలే పోయారంట. పోతే ఏమైనా వాడు ఒక ఇంటికి పోయాడు. ఆ ఇంటి పై గదిలో పస్కాను ఆచరించడానికి సిద్ధం చేశారు. ఈ పస్కా ఎప్పుడు ఆచరించడం ప్రారంభించారంటే సాయంకాల సమయం అందు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పస్కా సాయంకాల సమయమందు సిద్ధపరిచారంట. ఎలా సిద్ధపరిచారంటే పై మేడ గదిలో ఏం చేశారంట? పస్కాను సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ టైంలో అయి ఉండొచ్చు అన్న విషయాన్ని కూడా ఆలోచన చేస్తే బిట్వీన్ 6 to 8 మధ్య కాలములో పస్కాను సిద్ధపరిచారు. ఇది 5 రోజుల చరిత్ర. అర్థమైందన్నమాట. ఒకసారి చెప్తారు అందరు కలిసి. ఆదివారం రోజు ఐస్ తిన్నారా? మళ్ళీ ఏందిరా గట్టిగా చెప్పండిరా. ఆదివారం రోజు మీరు గుయ్యి అన్నారంటే నా చేతిలో ఏముంటే అవి విసురుతాను చూడని చెప్తున్నాను. నాకు బీపీ లేపొద్దండి, ముందే చెప్తున్నా. నేను ఇంత కష్టపడి చెప్తూ ఉన్నా, మీరు కనీసం చెప్పిన గుర్తుపెట్టుకోలేకపోతే ఎట్లా చెప్పండి. 6 నుంచి 7 గంటలు కూర్చున్నాను తెలుసా. ఈ కొంచెం సబ్జెక్టే మీకు చెప్పిన సబ్జెక్ట్ ఇదో, ఈ బాక్స్ ఉంది, ఈ బాక్సే. ఈ కొంచాన్ని నేను ప్రిపేర్ చేయడానికి 6 గంటలు కూర్చున్నా. నిజంగా చెప్తాను. ఎన్ని బుక్స్ తిరిగేసాను తెలుసా, ఎన్ని సైట్స్ వెతికాను తెలుసా నేను ఈ కొంచెం కోసం, విత్ రిఫరెన్స్తో సహా చెప్పడానికి కోసం ఈ ప్రయాసం. అది చెప్పండి. ఆదివారం రోజు గాడిద మీద ఊరేగి యెరూషలేముకు వచ్చాడు. సోమవారము మార్తా మరియ ఇంట్లో ఉన్నాడు. మంగళవారము యెరూషలేం మందిరానికి వెళ్ళేటప్పుడు అంజూరపు చెట్టును శపించి యెరూషలేంలోకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి మరలా తిరిగి వచ్చి మరియ ఇంట్లో స్టే చేసి రాత్రి మళ్ళా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇదేంది? బుధవారము మళ్ళా యెరూషలేం వెళ్ళేటప్పుడు వేర్లతో సహా పెకలించబడినటువంటి అంజూరపు చెట్టును చూసి మీరు విశ్వాసంతో ఏం చెప్తే అది జరుగుతుందిరా అని చెప్పాడంట. అర్థమైందా? అక్కడి నుంచి యెరూషలేం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడ ఉండి బుధవారం రోజు మరలా ఎక్కడికి వచ్చాడంట? సీమోన్ ఇంటికి వచ్చాడు. గుడ్, బాగా చెప్పారు. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బుధవారం సాయంత్రం సీమోన్ ఇంటికి వచ్చాడంట. సీమోన్ ఇంటికి వస్తే ఆ సీమోన్ ఇంట్లోకి ఎవరు వచ్చారంట? మరియా అన్నటువంటి సహోదరు వచ్చి అత్తరుబుడ్డి పగలగొట్టి అభిషేకం చేసి తన కన్నీళ్లు కార్చి పాదాలను తుడిచి కుర్రలతో పాదాలను తుడిచిందంట. తుడిచిన తర్వాత ఇస్కరియోతు యూదా అదే బుధవారం దినమున యాజకులతో చేయగలిపి యేసు ప్రభు నేను పట్టిస్తాను, మీరేం భయపడద్దని ఒప్పందం కుదుర్చుకోండి. ఇది బుధవారం. గురువారము పస్కా ఆచరించాడు. ఇది ఎప్పుడు జరిగింది? సాయంకాల సమయమందు జరిగింది. అర్థమైందే? గురువారం రోజు సాయంకాల సమయమందు 6 గంటల ప్రాంతములో లేదా 8 గంటల సమయం వరకు ఏం జరిగిందంట? పస్కా ఆచరించారు. ఆది, సోమ, మంగళ, బుధు, గురువారం రోజు సాయంకాల సమయంలో పస్కాను ఆచరించారంట. ఎక్కడ కూర్చున్నారంట వీళ్ళంతా? చెప్పాలి, ఎక్కడ కూర్చున్నారంట? లాస్ట్ సప్పర్ అని అంటారు దీన్ని. చివరిసారిగా తన శిష్యులతో కూర్చొని పస్కాను ఆచరించినటువంటి రోజు అది. ఇంగ్లీష్లో ఏమన్నారంటే పాస్ ఓవర్ అనే పిలిచారంట. దాన్ని ఇంకొక భాషలో ఏమన్నారంటే లాస్ట్ సప్పర్ అని కూడా అన్నారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆయన తన శిష్యులందరితో కూర్చున్నప్పుడు 12 మంది కూర్చున్నాడు. 12 మందిలో ఎవడంట డేంజర్? యూదా ఇస్కరియోతు. ప్రతి చోట ఇట్లాంటోడు ఒకడు ఉండాల. యేసు ప్రభుకి ఏం తెలియక కాదు, తెలుసు, కానీ అట్లాంటోడు ఒకడు
వండే తీరాల. అర్థమవుతుంది కదా? వీళ్ళందరూ కూర్చొని ఆరగిస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభు తన 12 మందిని చూసి అన్నాడంట, అరే బాబు, ఇంకా కొన్ని రోజుల్లో, బాగా వినాలి అందరు కలిసి, ఇంకా కొన్ని రోజుల్లో నేను సిలువ మరణానికి అప్పగించుకోబోతున్నా, మీ యొద్ద నుంచి నేను దూరం అయిపోతా, అయితే మీరు ధైర్యంగా ఉండాలి. ఇది లాస్ట్ టైం మీతో కూర్చొని చేసే భోజనం, కానీ ఎప్పుడు కూర్చుంటాడంట, మరలా వస్తా, మళ్ళీ మీ అందరితో కూర్చుంటా, మీరేం భయపడద్దా, ఆ మాట చెప్పాడు. చెప్పినప్పుడు అందులో మనోడు ఒకడు ఉన్నాడు. ఎవరు? పేతురు. యాటికి పోతావు ప్రభా నువ్వు? యాటికి పోతావు? మమ్మల్ని ఇడిచిపెట్టిపోతావా? నువ్వు పోకూడదు చెప్తున్నా. వీళ్ళంతా మోసమోళ్ళు. ఎవరంట? వీళ్ళంతా మోసమోళ్ళు ప్రభా. నేను ఎట్లా అంటుందో తెలుసా, నీ కోసం ప్రాణం ఇస్తాను ప్రభా, ఇప్పుడు ఇయ్యాలా చెప్పిస్తా, ఇప్పుడు ఇయ్యాలా చెప్పు. ఒరే, ఇంత ఎక్స్ట్రా వద్దురా, ఇంత ఎక్స్ట్రా వద్దురా. రేపు తెల్లారుజామున కోడి కూసేలోపుగా నువ్వు ఎన్నిసార్లు చెప్తావు తెలుసా? 3 సార్లు. ఆయన ఎవరో తెలియదండి, అసలు ఆయన ముఖం చూసేది ఇప్పుడే. వాడు తిట్టినాడు, పేతురు తిట్టినాడు, యేసు ప్రభువుని పచ్చి బూతులు తిట్టినాడు. వాక్యంలో పచ్చి బూతులు తిట్టినాడు. ఆడెవడో నాకు తెలియదు, ఎరగను, అసలు ఎవడు వాడు, అసలు దయ్యాలోడు, మాంత్రికుడు. మాట్లాడు. నువ్వు అంటావురా నన్ను. ప్రభా, ఏం మాట్లాడుతున్నావు ప్రభా? నేను అలిగాను ప్రభా. ఏమంటా? నేను అలిగాను. రే, నువ్వు అలిగినా అలగకపోయినా నువ్వు రేపు చెప్పే మాట ఇదే. పేతురు అంత కాన్ఫిడెన్స్గా చెప్తా ఉంటే పక్కన ఉన్న 11 మంది కూడా అంటారంట, అవును ప్రభా, మీకోసం మేము ప్రాణాలని ఇస్తాం ప్రభా. ఒరే, నేను ఈ డైలాగులు వినలేనురా బాబు అని చెప్పి ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికి ఇచ్చాడంట. ద్రాక్షారసము తీసుకొని కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి అందరికి ఇచ్చాడంట. ఇచ్చి అందరు తిన్నారంట. తిన్న తర్వాత ఆ మేడగదిలో తన 12 మంది శిష్యులతో కూర్చున్న తర్వాత అందులో ఇస్కరియోతు యూదాకు ముందే చెప్పాడు, నువ్వు ఏంటో నాకు తెలుసులే యూదా, నువ్వు ఏం చేయాలనుకున్నావు వెళ్ళి అది చేసుకోపో అని అన్నాడు. మిగతా 11 మంది ఏమనుకున్నారంట, ఓహో రేపేదో మీటింగ్ ఉందనుకుంటా, మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి కదా, ఆ పనేమో ఎవరు చెప్పారు? ఇస్కరియోతు యూదాకు చెప్పినట్లున్నాడు. సో అందుకే ముందే పంపిస్తున్నాడు, ఎందుకంటే డబ్బు సంచి మన దగ్గర ఉంది కదా, అందుకే పంపిస్తున్నాడు. అందుకే ఏమన్నాడంట ప్రభు, ఎవరికి ఇబ్బంది కలుక్కోకుండా అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? నువ్వు చెయ్యాలనుకున్నది వెళ్ళి చెయ్యి, నువ్వు ఏమనుకున్నావు చేయిపో. ఇద్దరికి అర్థమైంది. ఎవరికి అర్థమైంది? యేసు ప్రభుకు యూదాకి అర్థమైంది. ఏమర్థమైంది యూదాకి? నేను అక్కడ పట్టిస్తానని చెప్పిన మాట ఆయనకు అర్థమైపోయింది, ఆయన అదే చెప్పాడు నాతో అని. కానీ 11 మంది ఉన్నారే గొర్రెలు, వాళ్ళే మనం. 11 మంది ఏమంట, లేదు రేపు మీటింగ్ ఉందనుకుంటా, అందుకోసమే అది చెప్పినాడు, అందుకే యూదా పో నువ్వు ఏం చేయాలి చెప్పు అన్నాడు అని అనుకున్నారంట. రైట్. అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంట చూడండి ఒకసారి. 11 మార్కు సువార్త 14:17. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చి వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు భుజించుచున్నవాడు. అమ్మ 26 చదువు తల్లి, 14:26 చదువు డైరెక్ట్గా. 14:26 మార్కు 14:26. అంతటా వారు ఒలీవ కొండ యొద్దకు వెళ్ళిరి. ఏం చేశారంట? చాలు మా తల్లి. ఏమంట? వాళ్ళు పస్కాను ఆచరించిన తర్వాత, శిష్యులతో కూర్చొని పస్కాను ఆచరించిన తర్వాత యేసు ప్రభు మరియు శిష్యులు అందరు కలిసి ఏం చేశారంట? రాత్రికాల సమయమందు కీర్తనలు పాడారంట. ఏం చేశారంట? కీర్తనలు పాడారంట. కీర్తనలు బాగా పాడి అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే బిట్వీన్ 8 నుంచి 10 గంటల సమయములో వాళ్ళు ఒలీవల కొండకి వెళ్ళారు. ఒలీవ కొండ పక్కన ఉన్నదే గెత్సెమనే తోట. అర్థమవుతుందా? ఆ కొండ దిగువ భాగంలోనే గెత్సెమనే తోట ఉంది. నా మాటను గమనించాలి బాగా. ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి వారు కాలాన్ని గడుపుతూ ఉండగా, బాగా 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 వినాలి అందరూ కలిసి.
ఫస్ట్ మనము బాగా గమనించినట్లయితే యేసు ప్రభువారు మేడ గదిలో నుంచి తన 11 మంది శిష్యులతో కలిసి గెత్సెమనే తోటలోనికి, ఒలీవ కొండ దగ్గర ఉన్న గెత్సెమనే తోటలోనికి ప్రవేశించాడు. ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ తోటలోకి రాగానే తన 11 మంది శిష్యులను చూసి వారిలో 8 మందిని వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి. ప్రభా, ఏం ప్రార్థన చేయాలా? భలే అడుగుతుంటారు కొంతమంది. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఒక్కరోజు చేయడు, ఒక్క పూట చేయడు. ప్రార్థన అంశాన్ని ఎవరైనా తెలియపరిచినప్పుడు దాన్ని సాధించే వరకు ఏం చేయాలంటే మనము ప్రార్థిస్తూనే ఉండాలి. ఎంతమంది ప్రార్థన చేస్తారు? అట్లా ప్రార్థన రిక్వెస్ట్లు వచ్చినప్పుడు ఎంతమంది ప్రార్థనలు చేస్తారు? చేతులు ఎత్తిన వాళ్ళకంట 2 గ్లాసులు జ్యూస్లు ఇవ్వండి, మర్చిపోద్దండి. ఇస్తారా? వాళ్ళు బాగా తాగి అప్పుడన్నా చేస్తారు. నా మాటను గమనించాలి. యేసు ప్రభువారంట గెత్సెమనే తోటలోనికి వెళ్ళిన తర్వాత 8 మందితో ఏమని చెప్పాడంటే, ఇక్కడుండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి పేతురు, యాకోబు, యోహాన్లు ఈ ముగ్గురిని వెంట పెట్టుకొని ఇంకొంచెం ముందుకు వచ్చాడంట. ఇంకొంచెం ముందుకు వచ్చి వాళ్ళతో ఏమన్నాడంటే, పేతురు, యాకోబు, యోహాను, ఇదిగో నా కోసం బాగా ప్రార్థన చేయండి, నా కోసం బాగా ప్రార్థన. ఎందుకో లోపల గలిబిలిగా ఉంది, లోపల చాలా ఆవేదనగా ఉంది. జరగబోయే సంఘటనలు నాకు గుర్తుకొచ్చి లోపల గలిబిలిగా ఉంది. సో నా కోసం ప్రార్థన చేయండి. ప్రభా, ఈరోజు ఉపవాసమే ప్రభా, రాత్రంతా జాగరణే ప్రభా. అమ్మయ్య, ధైర్యం వచ్చింది. యేసు ప్రభా ఆ ముగ్గురిని విడిచిపెట్టి రాతివేతంత దూరం వెళ్ళి, చాలా దూరం వెళ్ళి ఒక చిన్న కొండ ఉంటే, ఒక చిన్న రాయి ఉంటే ఆ రాతి మీద మోకరించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రార్థన చేస్తాను. ఈ మాట నేను ఉదయకాల సమయంలో చదువుతూ ఉంటే నాకు వచ్చిన విషయం ఏంటంటే, నిజంగా యేసు ప్రభువారు దైవత్వాన్నంతటిని వదిలేసి వచ్చాడు. సూపర్. దైవత్వాన్నంతటిని వదిలేసి నీలాగా నాలాగా సాధారణ మానవుడిగా వచ్చాడంట. సూపర్. చూసుకుందామా? వాక్యం చూడండి ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయం 35-36 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 35-36 వచనాలు. కొంత దూరము, ఫాస్ట్గా చదవాలి, సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుంచి తొలగిపోవాలని. ఈ మాట మీకు అర్థమైందా? ఈ మాట మీకు అర్థమైందా? సిస్టర్స్, బ్రదర్స్, ఈ మాట మీకు అర్థమైందా? యేసు ప్రభువారు కొంత దూరం వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఏమని పలికాడంట? ఇంకొకసారి చదవ. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే. అసలు ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? యేసు ప్రభు వచ్చిన పర్పస్ ఏంటి? యేసు ప్రభు వచ్చిన పర్పస్ ఏంటి? ప్రార్థన చేయడానికి. మన స్థానంలో ఆయన మరణించడం కోసమే వచ్చాడు. ఆయన వచ్చినటువంటి ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? సాధ్యమైతే ఏమంట? ఆ గడియ దాటిపోవాలి. సాధ్యమైతే ఆ గిన్నె నా యొద్ద నుండి తొలగించబడాలి. సాధ్యమైతే ఇప్పుడు జరిగే సంఘటన ఉంది, అది దూరం అయిపోతే. ఎవరంటున్నారు ఈ మాట? అసలు అనొచ్చా ఈ మాట? అనొచ్చా ఈ మాట? ఆయన వచ్చిందే యాగం చేయడానికే. ఆయన వచ్చిందే మన స్థానంలో బలి కావడానికి వచ్చాడు. బలి కావాల్సినటువంటి ఆయన అంటున్న మాట ఏంటంట? ఈ బలి జరగకోకుండా ఉంటే. ఈ మాట నేను బాగా ఆలోచన చేశాను. యేసు ప్రభువారు పలకాల్సిన మాట కాదు కదా ఇది, ఎందుకు పలికాడా అన్న విషయాన్ని ఆలోచన చేస్తే నేను ఇక్కడ రాసుకున్న మాట ఏంటంటే, దైవత్వాన్ని వదిలి సాధారణ మానవుడుగా ఆయన వచ్చాడు కాబట్టి ఆ శ్రమ ఏంటో ఆయనకు తెలుసు. ఆ శ్రమ ఏంటో ఆయనకు బాగా తెలుసు. అందుకోసమే ఆయన ఆతృత పడ్డాడంట.
లోపల కంగారు పడ్డాడంట, భయపడ్డాడంట, ఇబ్బంది పడ్డాడంట, ఫీల్ అయ్యాడంట. తండ్రికి ప్రార్థన ఏమని చేస్తూ ఉన్నాడంటే, దేవా నీ చిత్తమైతే ఈ పాత్ర తీసేయ్యా, ఈ గడియ తీసేయ్యా, ఈ గడియను దాటించయ్యా, ఉండకోకుండా చేయ్యా, ప్లీజ్ అయ్యా అని అంటూ ఉంటే పరలోకములో నుంచి తండ్రి అయిన దేవుడు ప్రభు వారిని బలపరచడం కోసం దేవదూతల్ని పంపించాడంట. గట్టిగా చెప్పడం. నువ్వు బాధపడతా ఉంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే, నువ్వు కుమిలిపోతూ ఉంటే నా దేవుడు చూసి తట్టుకోలేడు. ఏం చేస్తాడంట? తన దూతల్ని పంపిస్తాడంట. ఎందుకోసమంట? నిన్ను ఓదార్చడం కోసమంట. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్స్, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్స్. యేసు ప్రభు వారు శిష్యులు ఉన్నారు, బట్ నాట్ యూస్. మీకు తెలుసా, ఫస్ట్ టైం వచ్చాడంటే యేసు ప్రభు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు వచ్చి, పేతురు, ప్రభువా కొంచెం నిద్ర వచ్చినట్లుంది, ఏమనుకోద్దు, ఇప్పుడు ప్రార్థన చేస్తాను, నువ్వు పో చెప్తా, లే చెప్తా హల్లెలూయా అని పాడి స్తుతింపరే రారే. ఎప్పుడు? నిద్ర రాకూడదని కొంతమంది భలే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ నిద్ర వదిలిపోదే. పేతురు, యాకోబు, యోహాను పరిస్థితి కూడా అదే. ఫస్ట్ టైం వచ్చాడు. పేతురు ప్రార్థన, నేను అంత టెన్షన్, ప్రార్థన చే, నువ్వు పో ప్రభా, లేనిరా, అంత నిలువు మోకాలు ఏంటి, ఏం మోకాలు వెళ్ళంట. ఈ ఎక్స్ట్రాలు దేవుని దగ్గర చేసే దేవుడు ఒప్పుకోడు. అర్థమైందా? కొంతమంది భలే ఉంటారు, అసలు కావాలని నటిస్తూ ఉంటారు. ఒక్కోసారి వాక్యం చెప్తున్నప్పుడు కూడా మోకాల మీద ఎందుకు నిలబడినావు అంటే, నిద్ర వస్తుంది లోపల, అందుకు నిలబడినావు. చేయొద్దండి అట్లా. నీ మనస్సును దేవుడు చూస్తూ ఉంటాడు. పేతురుతో చెప్పాడు, ప్రార్థన చేయరా బాబు, ధైర్యం వస్తుంది. పోయినాడు, మళ్ళీ ప్రార్థన చేస్తాను. యేసు మళ్ళీ ప్రార్థన, లోపల టెన్షన్. ఆయన తట్టుకోలేక మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే ఏమైనాడంట, మళ్ళీ నిద్రపోతూ ఉన్నారండి. అట్లా పోయి ప్రార్థన చేసుకొని వచ్చాడు, మళ్ళీ నిద్రపోతున్నాడు. పేతురు, ప్రభా ఏమో ఈరోజు బాగా ఎక్కువ తిన్నాను అన్నము, అందుకు బాగా నిద్ర వచ్చింది ప్రభా, ఏమనుకోద్దు, ఈసారి మాత్రం అట్లా చేయను, వీళ్ళతో పని లేదు ప్రభా, నేను ఒక్కరిని నీకోసం, నువ్వు పో ప్రభా, లేదు నువ్వు పో, చెప్తా నువ్వు, సరేరా అని చెప్పి ఆయన పోయినాడు. ఆయన మళ్ళీ మోకరించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తా మళ్ళీ వీళ్ళు ఏమైనారంట, ఇక్కడ నిద్రపోతూ ఉన్నారంట. మరలా 3వసారి వచ్చాడంట యేసుప్రభు. 3 సార్లు వచ్చాడంట, 3 times. 3వసారి వచ్చి పేతురు, యాకోబు, యోహానులను చూసి, శిష్యులను చూసి, వారు అలసి ఉండుట చూచి ఆయనే జాలిపడ్డాడంట. గట్టిగా చెప్పట్టు కొడదాం ఒకసారి. ఎవరు జాలిపడాలి అసలు? వీళ్ళు జాలిపడాలా? ఆయన కంగారు పడతాడు, మేము లేమని ధైర్యం చెప్పాలా. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆపోజిట్, దేవుడే వారిని చూసి వారి మీద జాలి పడ్డాడంట. ఎందుకంట వారి కన్నులకు నిద్ర భారముగా ఉందని తెలుసుకున్నాడట. తెలుసుకున్నప్పుడు, అరే పేతురు నిద్రపోండి, బాగా నిద్రపోండి, ఎందుకంటే ఆ గడియ రానే వచ్చింది అని చెప్పుతూ ఉండగానే 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా అనేక మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని ఆ గెత్సమనే తోటలోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత రాత్రికాల సమయమందు జరుగుతున్న సంఘటన ఇది. బాగా గమనించాలి. రాత్రికాల సమయమందు, గురువారం రాత్రి జరుగుతున్న సంఘటన ఇది. నా మాటను గమనించాలి బాగా. 6 గంటల నుంచి, గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మేడగదిలో ఉన్నారు. 8 గంటల నుంచి 10 గంటల ప్రాంతం వరకు గెత్సెమనే తోటలో ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. 10 గంటల నుంచి 12 గంటల సమయం వరకు తర్కం జరుగుతూ ఉండేవి, వాదన జరుగుతూ ఉంది. ఎక్కడ? గెత్సెమనే తోటలో. ఎవరెవరికి? రోమా సైనికులకు, యేసు ప్రభు వారికి. అక్కడ మాటల యుద్ధం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారు అద్భుతం చేశారు. ఒక వ్యక్తి చెవు నరికితే చెవు ఊడిపడిపోయిందంట. ఆ చెవుని తీసుకొని ఇట్లా పెట్టి ప్రార్థన చేయగానే మళ్ళీ మామూలు చెవు అయిపోయింది. ఆ వ్యక్తి పేరు మల్కు. అలా జరుగుతూ ఉన్నప్పుడు సుమారు ఎంత అయిందంటే 10 నుంచి 12 గంటల ప్రాంతం అయిందండి. మధ్యరాత్రి కాల సమయమందు యేసు ప్రభును బంధించారంట.
అసలు ఎలా బంధించారంట అన్న విషయాన్ని ఆలోచన చేస్తే, మనోడు ఉన్నాడు కదా ఇస్కరియోతు యూదా, బుధవారం రోజే ప్రధాన యాజకులు చెప్పాడు. ఏమని చెప్పాడు? యూదా, ఇప్పుడు ఆయన ఎట్లా పట్టిస్తావు? నీకెందుకు, నేను పట్టిస్తాను. మామూలుగా కాదు, ఆయనకి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఎప్పుడన్నావో ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. ఆ ప్లేస్లో పట్టిస్తాను నేను. అవునా, సరే. నాకు బాగా తెలుసు యేసుప్రభు ఎలా ఉంటాడు, ఈయనకి బాగా తెలుసు యేసుప్రభు ఎట్లా ఉంటాడు. కానీ ఆ రోమా సైనికులు ఉన్నారే, వాళ్ళకి తెలియదు, ఎట్లా పట్టిస్తావు అని అంటే, యూదా ఏమన్నాడు తెలుసా? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో, చెప్పాలందరూ కలిసి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. కొంతమంది మనుషులు చూసేటప్పుడు భలే ముద్దు పెట్టుకుంటారు. మా బంగారే ఎప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ ఆయన చూస్తూ ఉంటుంది చూడాడా, అప్పుడు అడే వాళ్ళమ్మ వాళ్ళ ఆయన లేరనుకో, ఆంటీ ఎత్తుకో, ఏయ్ పరాబా దున్నపోతలాగా నేను అదే వాళ్ళమ్మ అక్కడ ఉంటే, రానన్న అమ్మ ఎంత బరువు ఉన్నాడో తెలుసా. ఇజ్ ఇట్ ట్రూ? ఇజ్ ఇట్ ట్రూ? ముద్దులో మోసం ఉంది. ఏముందంట? ముద్దులో మోసం ఉంది. మనుషులు చూసేటప్పుడు ఇచ్చే ముద్దులు మోసకరమైన ముద్దులు. మనుషులు లేనప్పుడు ఎత్తుకొని దగ్గర పెట్టుకుంటారే, అది అసలు సిసలైన ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను కూడా చూస్తూ ఉంటాను, మా జానగారిని కొంతమంది ఎత్తుకుంటూ ఉంటారు. నేను ఆడున్నాను అనుకో, వాన్ చుట్టూరే తిరుగుతూ ఉంటారు. మా జాన అన్న బలల్లరి బాగుంటాడని, నిజంగా సూపర్. నేను ఆడ లేననుకో, అమ్మతోడు, మా అమ్మతోడు, నేను ఆడ లేననుకో, పరపా బాగున్నావు అయినా కానీ పా, ఎంత తలక. మీకు తెలుసా, వాడేం తక్కువడు కాదు. నేను వచ్చిన తర్వాత అన్నీ చెప్తాడు. నేను ఊరుకుంటానా? నా కొడుకుని ఎందుకు అట్లా చూస్తున్నావు, నా కొడుకుని ఎందుకన్నావు, ఎవర్రా నువ్వు అనడానికి, నీకు చేతనైతే ఆడి, లేదంటే పా. వాడు అడిగినాడా? ఆ మాట అర్థమైందా? మనుషులు ఉన్నప్పుడు నటిస్తారు, అది కాదు. దేవుని నమ్ముకున్నటువంటి మనము మన బిడ్డల్ని ఎలా చూసుకోవాలంట, మన పిల్లల్ని ఎలా చూసుకోవాలంట, మన పక్కింటి పిల్లలైన ఎలా చూడాలంట. పేరెంట్స్ లేనప్పుడు, తల్లిదండ్రులు లేనప్పుడు ఆ చిన్న పిల్లల్ని మన పిల్లలుగా భావించి ప్రేమించాలంట. అందుకే ఇక్కడ ఏముందంట? ముద్దులో మోసం ఉందంట. ఏ ముద్దులో మోసం ఉందంట? చెప్పండి రా, యా ముద్దులో మోసం ఉందంట? నాకెందుకు మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే ఇది ఎప్పుడో ప్రాక్టీస్ చేసినట్లున్నారు మీరంతా. నో, మీరు ప్రేమించేటప్పుడు అస్సలు సిసలైన ప్రేమను చూపించండి. మీరు చూపించే ప్రేమ ఆ బిడ్డ మైండ్లో పడింది అనుకో, ఎక్కడ పోయినా మా ఫ్రెండ్ వాడు, మా బాబాయ్ వాడు, మా అవ్వవాడు, మా తాతవాడు, మా అంటాడు వాడు. మీరు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా బిహేవ్ వాడి మైండ్లో పడుతుంది. మైండ్లో పడితే అది ఏమో డైలాగ్ చెప్పు, అది ఏం డైలాగ్ ఉంది అది? మైండ్లో పడితే బ్లైండ్కి వెళ్ళిపోతుంది. బ్లైండ్గా వెళ్ళిపోతాం, గుడ్డిగా వెళ్ళిపోతాం. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతారంట, అంటే గుడ్డిగా వెళ్ళిపోతారు. అది పిల్లల మనస్సు. నా మాట అర్థమైందా? పిల్లల మనసు అట్లాంటిది. సో మనం కూడా ప్రేమించేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే చూపించాలి. మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒప్పుకోరు. నేను ఒప్పుకోకపోవచ్చు, కానీ వాడు ఉన్నాడు, వాడు జాదుగాడు. ఎవరు? అది వాడే. ఆడు జాదుగాడు. ముందే చెప్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇక్కడ ఆలోచన చేస్తే ఇస్కరియోతు యూదాకు రోమా సైనికులతో ఏమని చెప్పాడంటే, మీరేం భయపడద్దండి, గెత్సెమనే తోటలో ఆయన ఉంటాడు, ఇప్పుడు మనం వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర 11 మంది శిష్యులు కూడా ఉంటారు, ఇంకా కొంతమంది పనివారు కూడా ఉంటారు. ఎలా ఉంటారు అని ఆలోచన చేస్తే, వారిలో మేము ఎలా ఐడెంటిఫై చేయాలని ఆలోచన చేస్తే, నేను ఎవరినైతే కౌగలించుకొని, ఎవరినైతే నేను ముద్దు పెడతానో ఆయనే యేసుప్రభువు, గుర్తుపెట్టుకోండి అని అన్నాడు. సరే అని చెప్పారు. ఆయనకి ఎప్పుడైతే రాత్రికాల సమయం వెళ్ళారో, వెళ్ళిన తర్వాత ఇస్కరియోతు యూదా చూసి, బోధకుడా నీకు శుభము కలుగునుగాక అని చెప్పి, అంటే యేసుప్రభు తెలియదా ఏంటి? నాకు అర్థం కాదు. నువ్వు చేసే ప్రార్థన ఎట్లుందో దేవుని తెలియదా? మనసులో ప్రభు ఆపుతావా? ఇంకా నేను నటన ఆపుతావా? దేవుడు అదే అనాలనుకుంటాడు, కానీ అంటే నువ్వు ఏడు బాధపడతావు అని అన్నాడు ఆయన. అంతే. అర్థమైందన్నమాట.
దేవుడు అనాలనుకుంటాడు, ఈ నటన నా దగ్గర అనాలనుకుంటాడు, కానీ ఎక్కడంటే మీరు బాధపడతాడని ఆయన. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా శుభము కలుగు. ఏం శుభం రా? పట్టించే శుభమా? మోసం చేసే శుభమా? అన్యాయం చేసే శుభమా? ఎక్కడ శుభం అసలు? లోపల ఏం మాట్లాడటం లేదు. వెంటనే దగ్గరకు వచ్చి అని ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టగానే అన్నాడంట, యూదా ముద్దు పెట్టి నీ బోధకుని పట్టిస్తున్నావా? నువ్వు అనుకుంటున్నావు నేను పట్టించా అని నువ్వు అనుకుంటున్నావు, బట్ ఇది లేఖనము నెరవేరునట్టుగా జరుగుతుంది తప్ప నువ్వు అనుకున్నట్టు కాదు. ఈరోజు చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది. చెప్తారు అందరు కలిసి, ప్రాణము తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉందని సెలవిచ్చాడంట. గట్టిగా చప్పట్లు కొడతాం. సూపర్. దేవుడంట ఆ మాట చెప్తా ఉన్నప్పుడు ఈ రోమా సైనికులంతా పట్టుకున్నారంట. ఎవరిని? యేసు ప్రభువుని పట్టుకునేటప్పుడు అన్నాడంట, అరే 5 రోజుల పాటు, నిజంగా ఈ 5 రోజులు మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ఆడంటాడు ఆయన, నేను అనేక రోజులుగా యెరూషలేము మందిరంలోనే ఉన్నాను కదా, అక్కడ ఎందుకు పట్టుకోలే మీరు? దొంగ మీదకి వచ్చినప్పుడు ఏంటి రాత్రిపూట్లు వచ్చి పట్టుకుంటారు? తలకైందా మీకు? అసలు పబ్లిక్లో పట్టుకుంటారా? మీకు చేతన? రోమా సైన్యానికి ఏమి ఇస్తున్నాడంట? సవాల్ విసిరాడు. అదే చెప్తా ఉన్నాడు. ఇక్కడ పగలంతా ఉన్నాను, అక్కడ చేతకలేదా మీకు? రాత్రి దొంగ మీదకి వచ్చినట్టు వచ్చాను, పట్టుకుంటారనని అనగానే అందరు కలిసి ఆయన పట్టుకోనంట 12 గంటల సమయములో నుంచి ఎగ్జాక్ట్గా 3 గంటల సమయం వరకు గెత్సెమనే తోటలో నుంచి యెరూషలేములోనికి తీసుకొని రావడానికి 3 గంటల కాల వ్యవధి పట్టిందంట. ఆయన మామూలుగా తీసుకొని రాలేదంట, గొలుసులు కట్టి ఈడ్చుకుంటూ వచ్చారంట. రోమా సైనికులు బహుక్రూరులు. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ ఫెలోస్. ఆ రోమా సైనికులు మామూలుగా హింసించలేదు యేసు ప్రభు, మామూలుగా బాధ పెట్టలేదు. గెత్సెమనే తోటలో ఆయన బంధించిన తర్వాత ఆ కొండ ప్రాంతంలో ఆయన కింద పడిపోతా ఉంటే ఆ రాళ్ళలో లాక్కొని వచ్చారు. మీకు తెలుసా చరిత్ర ఏం చెప్తుందంటే, ఆయన అప్పర్ లిప్ కట్ అయిపోయిందంట. అసలు కింద పడగానే ఆ బండ పగిలిపోయిందంట. అసలు ఫేస్ వాచిపోయింది. ఆయన కొట్టుకుంటూ లాక్కుంటూ 3 గంటల కాల వ్యవధిలో గెత్సెమనే తోటలోంచి యెరూషలేము పట్టణంలోకి తీసుకొని వచ్చారు. ఒకసారి ఆలోచించండి, 3 గంటల కాల వ్యవధి అంటే ఎలా ఆయన్ను హింసించింటారో ఆలోచించి, ఎంత బాధ పెట్టింటారో ఆలోచించి. మీకు తెలుసా చరిత్ర చెప్తా ఉంది, ఆయనకు విపరీతమైనటువంటి ఫుల్ ఫీవర్ వచ్చేసిందంట. చరిత్రకారులు చెప్పిన మాట, అంతగా హింసించారంట. 12 గంటల సమయం నుంచి 3 గంటల వరకు ఎప్పుడు జరుగుతూ ఉంది ఇది? 12 అనగానే ఎక్కడికి వచ్చేస్తాము? 12 అనగానే ఎక్కడికి వచ్చేస్తాము? ఏ దినం? ఆ దినము శుక్రవారం. ఈరోజు కరెక్ట్గా మధ్యరాత్రి 12 గంటల సమయంలో యేసుప్రభుని పట్టుకొని 3 గంటల వరకు ఆయన లాక్కొని గెత్సెమనే తోటలో నుంచి లాక్కొని వచ్చి యెరూషలేములో పెట్టారు. యెరూషలేములో ఎవరున్నారంట? ప్రధాన యాజకులు, అన్నా కయప అన్నటువంటి యాజకులు ఉన్నారు. ఈ ముఠా దగ్గరకు యేసు ప్రభుని తెచ్చి నిలబెట్టారంట. యేసు ప్రభుని తెచ్చి నిలబెడితే యేసు ప్రభు వెంట ఒక శిష్యుడు వచ్చాడు. ఆయన పేరే పేతురు. పేతురు అదే కదా అన్నాడు, ప్రభా మరణం వరకైనా నేను వస్తాను ప్రభా నీతో అన్నాడు. అన్నట్టుగానే వచ్చాడు. కానీ ఆ తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు? భుజించేటప్పుడు నీవు నన్ను ఎరుగవని జరగాలి కదా, అది జరగాలి కదా. అందుకే ఆయన ఏం చేశాడంట, ఆయన అన్నా కయప వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలోనికి వచ్చారంట. వస్తే 3 గంటల సమయంలో యేసు ప్రభుని అప్పటికే బాగా కొట్టారంట. ఆ చలిగాలిలో ఆయనను నిలబెట్టి బంధించి ఉంచితే పేతురంట రహస్యముగా ఆ చిమ్మ చీకటిలో వచ్చి చలిగాచుకుంటా ఉన్నాడంట. ఉన్నాడా లేడా? చలిగాచుకుంటా ఉంటే అక్కడ 3 వ్యక్తులు అడిగారంట, నువ్వు కూడా వారిలో ఒకడివే? లేదు తల్లి, నాకు సంబంధం లేదు, ఎవరు వాళ్ళు చూడలే తల్లి. అటు నుండి లేచి మళ్ళీ చలిమంట దగ్గర పోయాడంట. అక్కడ అన్నారు, ఆ రోజు చూసినా రొట్టెలు పంచేటప్పుడు నువ్వు ఉన్నావు. నాకు తెలుసు అమ్మతోడు, నాకు తెలుదు అన్నాడు.
మళ్ళీ అక్కడి నుంచి లేచి మరొక చోటు కూర్చుంటే అక్కడ ఒక చిన్న పాప వస్తుందంట. చిన్న పాప, వాక్యంలో ఉంటుంది. ఒక చిన్న పాప వచ్చి, నువ్వు కూడా వారిలో ఒకనివి, నాకు బాగా తెలుసు అని గట్టి గట్టిగా అడుస్తూ ఉంటే పేతురు అంటాడంట, వాడెవడో నాకు తెలియదు, ఆ మనిషి ఎవడో నేను ఎరుగను, ఆ మనిషికి నాకు సంబంధమే లేదు, ఈరోజు చంపుకుంటారా, చంపుకోండి, నాకేం బాధ లేదు అని అంటా ఉంటే 3 గంటల నుంచి 4 గంటల సమయంలో ఈ సంఘటన జరుగుతూ ఉంటే కోడి కూసిందంట. ఏం కూసిందంట? కోడి కూసిందంట. కోడి కూయగానే పేతురు ఇక్కడున్నాడు, యేసు ప్రభు ఇక్కడున్నాడు. వెంటనే కోడి కూసిన మరుక్షణమే పేతురు దృష్టి కాస్త ప్రభు దిక్కు తిరిగిందంట. ప్రభు దృష్టి కాస్త పేతురు దిక్కు తిరిగింది. వాళ్ళు అలా చూసుకుంటూ ఉండగానే పేతురు కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయట. ఎందుకు వచ్చాయి తెలుసా? కోడి కూయక మునిపే 3 సార్లు చెప్తాడు, నేను ఎవరో తెలియదు. ఆ మాటలు గుర్తొచ్చి పేతురు ఆ బాధను భరించలేక ఆ ప్లేస్ నుంచి దూరం వెళ్ళి ఒక గోడ చాటున నిలబడి కుమిలి 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 పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఆ దేవుని నేను అన్నానే, నా దేవుని కాదని నేనే అన్నానే, నేను నీకోసం ప్రాణం పెడతా అన్నోని నేను ఇప్పుడు, నేను దేవుడు ఆయనకి నాకు సంబంధం లేదన్నానే, నేనా ఈ మాట మాట్లాడింది, నేనా ఈ మాటలు అని పేతురు ఏడుస్తా ఉంటే నేను అనుకున్నాను, యేసు ప్రభు ఒక్కసారి ఆ గోడ వైపున పేతురుని చూసి, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పింటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. వాట్ ఎ వండర్ఫుల్ లవ్. యేసు ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించి. మీకు తెలుసా, ఆ రోజు పశ్చాత్తాపడినటువంటి పేతురు తను బ్రతికినంత కాలము తెల్లవారుజామున కోడి కూత వినపడిన మరుక్షణమే కన్నీళ్ళు కార్చేవాడట. ఎందుకు కార్చేవాడట? ఆ సంఘటన గుర్తొచ్చి ప్రతి తెల్లవారుజామున కోడి శబ్దము వినగానే ఆ సంఘటన గుర్తొచ్చేదంట. అందుకే చరిత్రకారులు ఏమని చెప్తారంటే, పేతురంట ఆ దినము నుంచి చనిపోయే వరకు ఏడ్చి ఏడ్చి ఏడ్చంట తన చెంపల మీద రక్తదారులు ఇలాగే నిలబడిపోయాయంట. అచ్చులు, ఆ నీళ్లు ప్రవహించి ఆ దారులు ఏమైనాయంట జీవితకాలం అంతా ఇలా ఉండిపోయాయంట. అంటే ఎంతగా బాధపడింటాడు ఒకసారి ఆలోచించి, ఎంతగా కన్నీరు కార్చింటాడు ఒకసారి ఆలోచి. ఆ ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు మనము చేసిన పాపాల కోసం ఈ విధంగా మనం పశ్చాత్తాప పడగలుగుతున్నామా? మనం కన్నీరు కార్చగలుగుతూ ఉన్నామా? దేవుని ప్రేమను నిజంగా నిన్ను తాకినట్లయితే నీ గుండె పగిలిపోయి దేవుని పాదాలని కన్నీళ్లతో కడుగుతావు. శుక్రవార దినమున తెల్లవారుజామున 3 గంటల 4 గంటల సమయంలో ఈ సంఘటన అంతా ముగించబడిన తర్వాత ఎగ్జాక్ట్గా 4 to 5 ఆ సమయములో విచారణ నిమిత్తం 4 గంటలు 5 గంటల మధ్యలో విచారణ నిమిత్తం యేసు ప్రభుని ఏం చేశారంటే పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, ఆటికి ఇక్కడికి అక్కడ అలా తిప్పుతా ఉన్నారంట. అలా తిప్పుతూ ఉన్నప్పుడు చూసామా, ఇవన్నీ మీకు రెఫరెన్స్ ఏమని చెప్పమంటారా? రెఫరెన్స్ చూసుకున్నట్లయితే మీరు మార్కు సువార్త 14 చదివితే చాలు, 14 అధ్యాయం ఒక్కటి పెట్టుకోండి, అంతే చాలు. మొత్తం నేను ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా దాంట్లో ఉంది. మార్కు సువార్త 14 అధ్యాయం మొత్తం 1 నుంచి చివరి వరకు చదవండి. మొత్తం అంతా 72 వచనాలు ఉంటాయి దాంట్లో. అంతా ఈ సబ్జెక్ట్ అంతా ఆడే ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 15:1 చదవండి ఒకసారి. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. అర్థమవుతుందన్నమాట. ఉదయకాలమున, ఉదయం అంటే ఇప్పుడు 4 o'clock 4 o'clock సమయములో పిలాతు దగ్గరకు యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్ళారంట. తీసుకొని వెళ్ళి ఆయన ఎదుట నిలబడినప్పుడు పిలాతు ఆయన్ను బాగా ప్రశ్నించాడంట. నువ్వు యూదుల రాజువా? నువ్వు మెస్సయ్యవా? నువ్వు నిజంగా రాబోతున్న రాజువా? నిజంగా దేవుని అన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆయన ఏదానికి సమాధానం ఇవ్వలేదు.
ఆయన అన్న ఒకే ఒక్క మాట ఏంటంటే, నీవన్నట్లే. అంతే ఆయన సమాధానం. నీవన్నట్లే, అంతే సమాధానం. ఆ మాట చెప్పినప్పుడు పిలాతు ఆయన బాగా ఎగ్జామినేషన్ చేసి, ఆయన బాగా చూసి ఆయన మాట్లాడే విధానాన్ని చూసి బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి అందరితో ఏమని చెప్పాడంటే, ఇదిగో ప్రజలారా, ఈయనలో ఏ తప్పు కూడా నాకు కనపడలేదు. ఈయనలో ఏ తప్పు కూడా నాకు కనపడలేదు. ఎప్పుడు చెప్తా ఉన్నాడు ఈ డైలాగ్? ఎప్పుడు చెప్తా ఉన్నాడు? 4 to 5 ఆ మధ్య టైంలో చెప్పాడంట. చెప్తా ఉంటే పక్కన విరోధులు ఉన్నారు కదా, ప్రధాన యాజకులు, వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళంతా అంటారంట, ఇదిగో ఆయనలో తప్పు ఉంది. ఆయన ఒక చోట ఏమని చెప్పాడు తెలుసా? దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతా అన్నాడు. నేను దేవుని కుమారుడని అన్నాడు. ఇంకెంతకంటే రుజువేం కావాలా? చూడు అన్న కయప, ఈయనలో తప్పు లేదయ్యా. ఇదిగో మీరు ఇంత తొందర పెడుతున్నారు కదా, ఇన్ని నేరాలని మోపుతా ఉన్నారు కదా, మీ సంతోషం కోసం కావాలంటే, ఏమంట, మీ సంతోషం కోసం కావాలంటే ఈయనను కొరడాలతో కొట్టిస్తా. ఇంకా అంతకుమించి ఏం చేయకూడదు. ఇంకా నోరు పూసుకోవాలి. మీరు ఇంకా సైలెంట్ అయిపోయారు అందరు. ఇంకేం మాట్లాడలేకపోయారు. పిలాతు ఒక గొప్ప రాజు కాబట్టి ఏం మాట్లాడలేకపోయారు. వెంటనే ఆయన ఏం చేశారంట? కొరడాలతో కొట్టించాడంట. చూడండి యోహాను సువార్త 19:1. యోహాను 19:1. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాడా లేదా? ఎందుకోసం కొట్టించాడంట? వీళ్ళు లేనిపోని మాటలు చెప్తున్నారు, ఏదో ఒక శిక్ష వేసి ఆయన బయటికి ఎద్దాంలని ప్రయత్నం, అంతే పిలాతు చేసింది. అయితే యేసు ప్రభుకి కొరడాలతో కొట్టమని శిక్ష అమలుపరిచాడు. ఆయన్ను తీసుకొని వెళ్ళి 5 గంటల సమయములో నుంచి 6 గంటల మధ్య కాలములో ఆయన్ను తీసుకొని వెళ్ళి బాగా కొట్టి పెట్టారంట. ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలంట. అది యూదుల ఆచారం. అంతకుమించి ఒక్క దెబ్బ కూడా కొట్టకూడదంట. 40 దెబ్బ కొట్టకూడదంట. 39 కొట్టాలంట. అలా ఆయన విపరీతంగా, అదేమన్నా వీడియో ఉందా? ద ప్యాషన్ పెట్టు మళ్ళా. ఆలోచన చేస్తే ఆయన్ను ఒకటి తక్కువ 39 కొరడాల దెబ్బలు 1 by 1 కొడితే ఆయన దేహం అంతా ఏమైందంటే చిట్లిపోయిందంట. ఆయన శరీరంలో ఉన్న మాంసం బయటకు వచ్చి అట్లా పడిపోయిందంట. నిజంగా అండి. అది ఎలా ఉంటుందంటే, ఆ కొరడాకు చివరిలో కొంకీలు ఉంటాయి. ఇలా ఆ కొంకీలు శరీరంలో పడగానే వీళ్ళు లాగినప్పుడు ఆ శరీరంలో నుండి మాంసం లేసి వచ్చింది. అంత ఘోరాతి ఘోరంగా 39 కొరడా దెబ్బలు అయిందనా? 39 కొరడా దెబ్బలు కొట్టారంట. ఉందా? చూడండి, ఇది 4 గంటల నుండి 5 గంటల ప్రాంతంలో తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన. వాల్యూమ్ రాదా? వాల్యూమ్ వస్తే ఇంకా మేలేమో, చూడడానికి బాగుంటుంది. సౌండ్ కొంచెం నీల్ వాటర్ పెట్టానా? సౌండ్ పెట్టానా? వాటికి పోరా, నాతో నాకు కావాలి. ఇది మై కోసమే, అదే చూడండి కొరడా. పిలాతు దగ్గరికి వచ్చి మళ్ళా నిలబెట్టారంట. పిలాతు అడుగుతూ ఉన్నాడంట, ఏంటి మళ్ళా తెచ్చారు? ఇంకా కొట్టించాను కదా. ఆయన ఎలా అయిపోయాడు చూడండి, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు చూడండి.
అసలు బతుకుతాడు అసలు ఆ మనిషి? మళ్ళా తెచ్చారండి. లేదు, మా కసి తగ్గలేదు, ఇంకా మా కోరిక తగ్గలేదు, ఇంకా ఆయన తప్పు చేశాడు, ఆయనకు శిక్ష వెయ్య. అరే ఇందాక ఇచ్చింది అది శిక్షరా? ఇంతకంటే శిక్ష ఎవరు? లేదు, ఆయన చంపాల్సిందే, 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 చంపాల్సిందే అని గట్టిగా కేకలేస్తూ ఉన్నారంట. ఆ అల్లరిని తట్టుకోలేనటువంటి పిలాతు ఏమన్నాడంటే, ఇది పస్కా పండుగ కాబట్టి ఈ పండుగ శుభ సందర్భముగా ఇద్దరు ఖైదీలు ఉన్నారు, ఆ ఇద్దరు ఖైదీల్లో ఒక్కరిని మీ కోరిక మేరకు విడుదల చేస్తా. ఎందుకన్నాడు తెలుసా? కనీసం అలాగైనా యేసు ప్రభువును విడుదల చేయమని అడుగుతారేమో అని. అలా అంటే ఈ ప్రజలందరూ ఏమన్నారంటే తెలుసా? ఒకడు యేసు ప్రభు వారు, మరొకరు బరబ్బా. ఈ ఇద్దరిలో ఎవరు కావాలో చెప్పండి అని అంటే ప్రజలందరూ అన్నారంట, మాకు బరబ్బానే ఎవరు కావాలంట? బరబ్బానే కావాలా. వాడు దొంగోడు అయినా కావాలా, వాడు మోసవాడు అయినా కావాలా, వాడు అందరినీ హత్య చేసి అయినా వాడే కావాలా మాకు. అరే ఆలోచించండి రా, ఆయనలో తప్పు లేదురా, ఆయనలో ఏ పాపం లేదురా, ఎందుకు అలా చేస్తా? నో, నువ్వు ఇప్పుడు శిక్ష వేస్తావా, లేకపోతే మేము ఆ రోమా సామ్రాజ్యం పైనకి పోమంటావా, కైసర్ దగ్గర పోమ అని అంటా ఉంటే అంట పిలాతు చేసేదేమీ లేకుండా ప్రజలందరి ఎదుట చేతులు కడుక్కున్నారంట. నీళ్లు పోపించుకొని ఎందుకు కడుక్కున్నాడంట తెలుసా? ఈయనకు పడే శిక్షలో నాకేమాత్రం కూడా సంబంధం లేదు అని అన్నాడంట. అప్పుడు ఆ ప్రజలందరూ ఏమన్నారంట తెలుసా? ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండు. మీకు తెలుసా వారు ఏ మాటనైతే నోటితో పలికారో ఎగ్జాక్ట్గా క్రీస్తు శకం 70లో అదే సంఘటన జరిగింది. భయంకరమైనటువంటి రోమా సైనికులు వచ్చి యూదుల్ని కిరాతకంగా చంపేశారు. వారిని, వారి పిల్లల్ని, పసిపిల్లల్ని కిరాతకంగా చంపేశారు. రక్తం కాలువలై ప్రవహించిందంట. ఎప్పుడన్నారు వాళ్ళు? క్రీస్తు శకం 33లో వీళ్ళంతా అన్నారంట, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఎప్పుడూ ఉండునుగా. దేవుడు ఏమన్నాడు ఆ మాట అనగానే? ఆమేన్ అని పలికాడు. క్రీస్తు శకం 70లో ఎవరైతే అన్నారో వారి మీదికి రక్తం ప్రవహించిందంట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 6 గంటల సమయములో పిలాతు ఆ ప్రజలందరి కోరిక మేరకు తనకు సంబంధం లేనటువంటి ఈ విషయంలో జోక్యము చేసుకొని ఆయన అన్న మాట ఏంటంటే, ఈయనకు సిలువ వేయండి అని చెప్పాడు. చూసుకుందాం అది కూడా. చూడండి 19వ అధ్యాయము 14వ మాట, 19:14. అక్కడ టైం కూడా ఉంటుంది చూడండి. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. ఏమైందంట? ఉదయము 6 గంటలప్పుడు ఏమేశారంట? ఆయనకు సిలువ శిక్షను అమలుపరిచారు. సిలువ మీదకి ఎక్కిలేదు, గమనించాలి ఆ మాటను. సిలువ శిక్షను అమలుపరిచారు అంటే ఏమంట? భారమైన సిలువను ఆయన భుజముల మీద మోపారు. ఆ టైంలో పిలాతు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు సిలువ శిక్ష వేయచ్చు మీరు అని ఇచ్చేశాడు. వెంటనే 6 గంటల సమయములో ఆయన భుజముల మీద సిలువ మాను వేసినప్పుడు యెరూషలేము వీధులలో నుంచి గొల్గొతా ప్రాంతానికి ప్రయాణమయ్యాడట. అక్కడి నుంచి పట్టిన కాల వ్యవధి ఎంత అని ఆలోచన చేస్తే 6 గంటలకు యెరూషలేములో నుండి ప్రయాణమైతే గొల్గొతా ప్రాంతానికి చేరేలోపుగా 9 అయింది. ఆ మాటను బాగా గమనించాలి. ఇంచుమించుగా 9 అయింది. అది కూడా నేను చూపిస్తాను మీకు. 6 గంటల ప్రాంతంలో యెరూషలేము వీధుల వెంట కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళాడంట. ఎన్నోసార్లు ఆయన భారమైన సిలువను మోయలేక పడిపోయాడంట. స్పృహ తప్పి పడిపోయాడు, ఏమి మాట్లాడలేక పడిపోయాడు, ఇంక్లూడింగ్ దాన్ని మోయలేక పడిపోయాడు. మీకు తెలుసా
ఆ టైంలో కురేనీయుడైన సీమోన్ వస్తే ఈయన చచ్చిపోయేటట్లున్నాడు, యేసు ప్రభు ఎంతకైనా మంచిది, రాజు చెప్పిన శిక్ష అమలు పరచాలంటే ఈయన బతికే ఉండాల, కనుక ఏం చేయాలా, రే సిలువను మోయరా అని చెప్పి కురేనీయుడైన సీమోన్ మీద వేశారంట. యేసు ప్రభు ఇంకా సిలువను మోస్తూ ఉంటే 2 అడుగులు వేశాడు, వాడు మొయ్యలకు పోయాడంట. ఎవరు? కురేనీయుడైన సీమోన్, బలాఢ్యుడు అంట, మంచి బలాఢ్యుడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆడు మొయ్యలకు పోయాడంట. 39 కొరడా దెబ్బలు తిని రాత్రంతా నిద్ర లేకుండా కొండ ప్రాంతంలో లాక్కొని వచ్చారు, దేహమంతా చిట్లిపోయింది. అట్లాంటి ఆయన వాడిని చూసి ఆ సిలువను మోయలేక ఉంటే ఆ కురేనీయుడైన సీమోన్ దగ్గర నుంచి ఆ సిలువను తీసుకొని ఏం చేశాడంట, మళ్ళా భుజం మీద వేసుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మళ్ళా భుజం మీద వేసుకొని అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ ఎగ్జాక్ట్గా 9 గంటల లోపు ఎక్కడ చేరారంట, గొల్గొతా ప్రాంతాన్ని చేరారు. గొల్గొతా ప్రాంతం అంటే ఎట్లా ఉంటుంది అనుకున్నారు, ఏదో లెవెల్గా ఉంటుంది అనుకోద్దండి, ఇలా ఎక్కుకుంటూ వెళ్ళాడంట. భారమైన సిలువను ఇక్కడ నుంచి ప్రారంభిస్తే ఇలా ఎక్కుకుంటూ పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి అక్కడ ఉన్న టైంలో 9 గంటలప్పుడు సిలువ వేశారంట. చూడండి ఒకసారి 19 మార్కు సువార్త 15:25. మార్క్ 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన. సిలువ శిక్ష ఎప్పుడు ఇచ్చారంట చెప్పాలి, సిలువ శిక్ష ఎప్పుడు ఇచ్చారంట అమ్మా? సిలువ శిక్ష పిలాతు ఎప్పుడు అమలు పరిచాడు? 6 గంటలకి సిద్ధపరిచాడు. ఎన్ని గంటలు పట్టిందంట అడిగి పోయేసరికి? 9 గంటలు పట్టిందంట. అంటే మధ్యలో ఎంత? 7, 8, 9 ఎన్ని గంటలు పట్టింది? 3 గంటలు పట్టిందంట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి? యెరూషలేములో నుంచి గొల్గొతా ప్రాంతానికి వెళ్ళడానికి 9 గంటలు, అంటే 3 గంటలు పట్టిందంట. ఈ 3 గంటల కాల వ్యవధిలో ఆయన వెళ్ళిన తర్వాత ఏ సిలువ అయితే ఆయన మోసుకుంటూ వచ్చాడో ఆ సిలువకేసి చేతులలోను కాళ్ళల్లోనూ మేకులు దిగ్గొట్టారంట. 9 గంటలప్పుడు సిలువ మ్రాణుని ఎక్కించారు. ఇంకా ఎక్కించిన తర్వాత ఆయన సిలువ మీద ఉండి పలికిన 7 మాటలు. ఇది చరిత్ర, ఇది చరిత్ర. అర్థమైందా మీకు అందరికీ? ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం, శుక్రవారం రోజు సిలువ మీద 9 గంటల సమయంలో ఆయనను ఎక్కించిన తర్వాత 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన మాట్లాడిన మాటలు ఎన్నో తెలుసా? 7. ఎన్ని గంటలు? 6 అవర్స్. 6 గంటల కాల వ్యవధిలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే 7. ఏమేమి మాటలంట అన్న విషయాన్ని ఆలోచన చేస్తే ఇప్పుడు ముగిచ్చేసుకుందాం. కొంచెం జ్యూసులు తాగి కొంచెం అలా ఉండేసి తర్వాత 7 మాటల గురించి నేను చెప్తాను, సరేనా? అర్థమైందన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. నిజంగా అర్థమైందా? అర్థమైందే చెప్పాలా? అర్థమైందా? అర్థమైంటే వందనాలు, అర్థమైంటే మహావందనాలు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. రైట్, కొంచెం జ్యూసులు తీసుకుందాం. తదుపరి మనము సిలువ పైన యేసు ప్రభువారు పలికిన 7 మాటల ధ్యానాన్ని మీకు క్లుప్తంగా తెలియపరుస్తా. నౌ ద టైమ్ ఈస్ 1:15.